నమస్తే అండి తెలుగు ప్రజలకు. చూసిరు కదా గెస్ట్ అన్న పృథ్వీరాజ్ అన్న, మరి మనం గ్రాండ్గా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న కేసీఆర్ను గద్దె దించడంలో అన్నకు మిగతా పార్టీలు ఇష్టం లేకపోయినా ఇప్పుడు అనివార్యమైంది కాబట్టి కేసీఆర్కు తప్ప వేరే పార్టీకి ఓటేయాలి అని చెప్పేసి ఒక ఛానల్ ద్వారా కాదు, అనేక ఛానళ్ళు అనేక వేదికలపైన ఇందిరా పార్క్ కావచ్చు, లేకపోతే సుందర విజ్ఞాన కేంద్రం కావచ్చు, లేదంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వరంగల్లో కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, అన్ని జిల్లాలు, నిజామాబాద్ కానీ అన్న తిరగని జిల్లా లేదు. ఎస్పెషల్గా వరదలు వచ్చినప్పుడు మొత్తం అటు ములుగు సైడ్ కానీ, వరంగల్ సైడ్ కానీ, భద్రాచలం సైడ్ కానీ తిరగడము, అమరవీరుల కోసం ప్రభుత్వాలను, ప్రతిపక్షాల మీద అన్న అందరిని ఎడ్యుకేట్ చేయడము, నిరుద్యోగుల కోసం మాట్లాడడం, అన్న మాట్లాడని ఇష్యూ లేదు, స్పృశించని విషయం లేదు. అన్ని హైలైట్ ఏంటంటే ఈ కేసీఆర్ మీద యుద్ధం చేసిన దాంట్లో ఒక 10-20 మంది యాక్టివ్గా పనిచేసిన అన్నకు ఒక స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి. తెలంగాణలో ఇవన్నీ చెప్పాలంటే కేసీఆర్ కంటే కూడా ఎక్కువ కొట్లాడిన వ్యక్తి. వాళ్ళ కుటుంబమే తెలంగాణ కోసం పుట్టింది. మరి ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటే తెలంగాణ కోసం ఒక చిన్న మాటనే పాట రూపంలో, పద్యం రూపంలో చెప్తూ సమైక్యాంధ్రులకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి బలం చేకూరుస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేసింది కేసీఆర్ కంటే ముందు ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆ ముచ్చర్ల సత్యనారాయణ గారి ముద్దుల కొడుకు తెలంగాణ పృథ్వీరాజ్ అంటాం, సంగన్ రెడ్డి పృథ్వీరాజ్ అంటాం, ముచ్చర్ల పృథ్వీరాజ్ అని కూడా అనవచ్చు, ఏ పేరైనా పెట్టవచ్చు. మొన్న కేసీఆర్ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించిండు. మనం ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర కానీ, ఠాగూర్ ఆడిటోరియం కానీ, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ అనేక ప్లేస్లలో ఇంటర్వ్యూలు చేసినాం. మా కాంబినేషన్లో కొన్ని లక్షల మంది ఎడ్యుకేట్ అయినారు. పృథ్వీరాజ్ అన్న నంబర్ అడిగిర్రు, చాలామందికి నేను ఇచ్చిన. అన్నకి ఎట్లా ఉంది అసలు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం కలుసుకుంటున్నాం, ఎట్లా ఉంది ఈ 30 రోజుల పాలన, ప్రతిపక్ష పాలన ఎట్లా ఉంది అడిగి తెలుసుకుందాం అన్న. జై తెలంగాణ, కంగ్రాచులేషన్స్. అసలు మీరు ఒక రకంగా అదృష్టవంతులన్నా దురదృష్టవంతులన్నా తెలియదు. ఎట్లా అంటే అదృష్టం ఎట్లా అంటే తెలంగాణ కావాలనుకున్నారు, తెలంగాణ వచ్చింది, కానీ మీకు ఇష్టం లేని వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించాలనుకున్నారు, గద్దె దించారు. ఇప్పుడు కూడా మీకు ఇష్టమో ఇష్టం లేదో మరి నేను అనుకుంటున్నా, మీకు వాళ్ళు నీకు ఇష్టం లేదు యాక్చువల్లీ, సరే అయిచ్చింది. ఇప్పుడు ఎట్లా మీది మిక్స్డ్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్ట అన్హ్యాపీగా ఉన్నట్ట? యాక్చువల్గా అందరూ మొన్నటిదాకా పెనంలోకి వెళ్ళి పోయి పొయ్యిలపడ్డ తెలంగాణ అనుకున్నాం. ఆంధ్రలో చేతులకి అయితే ఫస్ట్ విముక్తి కావాలనుకొని భౌగోళిక అన్నారు, సామాజిక అన్నము, ప్రజల చేతులలో తెలంగాణ ఉండాలనుకున్నాము. ఏ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నో బలిదానాలు జరిగినాయో దానికి సార్థకత ఇక్కడ కనిపించలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఈవెన్ మనకు నిజాంకెళ్ళి విముక్తి జరిగిన తర్వాత కూడా అప్పుడు వేలాది మంది చనిపోయినారు. అట్లీస్ట్ ప్రజల పాలన వస్తుంది, ప్రజల చేతుల్లోనే అధికారం వస్తుంది, ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారు అనుకుంటే ఆంధ్ర పాలకుల చేతులల్లో మళ్ళా మనం మోసపోయినాము, గోసపడ్డాం. మోసపోతాము, గోసపడతాం అని చెప్పి మొదటి నుంచి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ కాడి నుంచి మొదలు పెడితే 54లో కూడా హెచ్చరించినా కానీ కలిపినరు. వద్దు వద్దంటేనే వచ్చినారు, వచ్చిన వారు తెచ్చిడి కీడు అని చెప్పని వచ్చిండ్రు. అప్పుడు 56లో కలిపిన తర్వాత 58లో కూడా మళ్ళీ వ్యతిరేకంగా అప్పుడు కూడా నీలం సంజీవ్ రెడ్డి మీద పాటలు వచ్చినాయి. 68లో మళ్ళా రక్షణల మూవ్మెంట్ వచ్చింది. మాదన్న మాకి రాజన్న దేవుడా ఇంతకన్నా మేము అడిగేది లేదు అని చెప్పి 68లో వచ్చింది. గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు, ఏమేమో చేసి రాజులు వచ్చి అన్ని సున్నలే చుట్టిరని. మనకు అన్ని లాభాలకు చేకూరుస్తాము, మన హక్కులు మన కాపాడబడతాయి. ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అని ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన వెంటనే అసలు ఉల్లంఘనలు జరిగినాయి, పెద్ద మనుషుల ఒప్పందాలని ఉల్లంఘనలు జరిగినాయి. మళ్ళీ అప్పుడు మళ్ళీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న మళ్ళీ 96 కావచ్చు, అంటే అక్కడిక్కడ అడపా తడపా మూమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. జై తెలంగాణ పత్రిక వచ్చింది, పత్రిక ద్వారా జనానికి ఇన్ఫర్మేషన్ పోయింది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి.
తర్వాత మళ్ళీ ఈ 96 నుంచి మళ్ళీ బెలి లలిత కావచ్చు, గద్దరన్న కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏంది పల్లేరులు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన పాతగోడలు, పందిరి గుంజలు, సిన్నాబోయినాయి, ఇండ్లు దుమ్ము పట్టినాయి అని. అంటే పాలమూరు కాడికెళ్ళి వలసల బతుకుల కాడికెళ్ళి మొదలు పెడితే బొగ్గుగనిలే కాడి కావచ్చు, ఈ సమస్యలతోటి ఎక్కడ విభిన్న పోరాటాలు జరుగుతూనే ఉండే. ఇదంతటికి విముక్తి జరగాలని చెప్పని దానికి రాజకీయపరమైనటువంటిది కూడా ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో మా బుట్టలో కూడా స్టార్టింగ్ లో కేసీఆర్ సపోర్ట్ 2001లోనే, కానీ ఎప్పుడు కొంత నెలలు కానీ ఎప్పుడైతే ఈయన ద్రోహానికి పాల్పడుతున్నాడు, ఏ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నో పోరాటాలు జరిగినాయో అదే ఫ్యూడల్ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహించేటువంటి మనస్తత్వం ఇతని లోపల ఉన్నదని చెప్పని అప్పుడే వదిలేసినాం. సరే, తర్వాత జరిగింది, ఆ పరిణామాలు అన్నీ వచ్చినాయి. విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, 69లో 369 మంది చనిపోయినారు, అంతకు ముందు విద్యార్థులు చనిపోయినారు, వద్దనుకున్నప్పుడు కూడా 56లో కూడా అప్పుడు చనిపోయినారు. మొన్న కూడా దాదాపు 1200 మంది మన ఇక్కడిని ఈ పక్కకు ఇక్కడ ఇషాన్ రెడ్డి, ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి యాదవ్ ఎన్సీసీ గేట్ కాడ, సాయి ఏమో ఇంజనీరింగ్ హాస్టల్లా, సాయి నల్గొండ గొల్లలో పిల్లగాడు. ఇలా అంటే ఇటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ జరిగితే వాళ్ళది ఒక పోరాట రూపంగా మారి ఒక విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఎక్కడ ఆత్మహత్యలు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు లేదు. విరోచితంగా చదువు రాకున్నా, చదువు తెలియని, చదువు నేర్వని, పుస్తకాలు అంటే ఏంటి తెలియదు, అక్షరాలు అంటే ఏంటిదో చూడని వాళ్ళు, బడులు అంటే తెలియని వాళ్ళు, అటువంటి వాళ్ళు వడిసెల్ల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితే నువ్వు కారాపు నీళ్ళు తెచ్చి కళ్ళల్లో తల్లితే నీ మిలిటరీ పారిఫైర్ నైజాము సర్కారు అనే స్ఫూర్తితోని 69లో కూడా తుపాకీ తూటాలకు ఎదురొడ్డిన విద్యార్థులు, కానీ ఇక్కడ ఆత్మహత్యలు జరగలే. ఈ ఆత్మహత్యలు జరగడానికి కూడా కారణం ఏంటంటే మళ్ళీ అగైన్ కేసీఆర్ కుటుంబమే. ఇదంతా మేము ఎక్స్పోజ్ చేసుకుంటా తిరుగుతా ఉన్న క్రమంలోనే సరే ఇట్లో తెలంగాణను అయితే తీసుకొచ్చుకున్నాం. మొన్న జరిగినటువంటి ఆత్మహత్యల తర్వాత రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు మొన్నటిదాకా నిరుద్యోగ యువత కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ప్రబలిక ఆఖరి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. ఇవన్నిటికంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం మారలే. లాస్ట్ 10 years కేసీఆర్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఏం మారలేదు. సో దానికి వ్యతిరేకంగానే అంటే ఈ దుర్మార్గుడు ఎంతసేపు ఉన్నాడు, కనీసం బయటకు వచ్చి మనిషి అంటోడు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన కదా దుర్మార్గుడు. చాలా దారుణం. అదే పెన్నెంలోకి వెళ్ళిపోయి పొయ్యిలవాడే కానీ అందుకే నేను స్టార్టింగ్ లో అన్నది కూడా దాని గురించి. అరే ఇది ఎక్కడిది ఆయన వడవ మంది అని చెప్పి వాడిని మొత్తుకుంటే ఇన్ని రోజులు ఆంధ్రోళ్ళ మీద అక్కడ కూడా పాలకులతో మాకు ప్రజలతో పంచాయతీ లేదు, వాళ్ళతో కూడా పంచాయతీ లేదు. బతుకొచ్చిన వాళ్ళ గురించి ఏం లేదు, పొట్టగుట్టి కోసం వచ్చిన వాళ్ళతో మాకేం లేదు, పొట్టగొట్టతో గురించి వచ్చిన వాళ్ళతో మాకు సమస్య ఉన్నది. అదే అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు ఈ రెండిటి కలిపి ఉన్న వ్యక్తి ఈయన ఉన్నాడు, ఈయన పొట్ట చూపించుకుంటా పొట్ట కొడుతుండే కేసీఆర్ కుటుంబం. ఏంది ఈ ఇంట్లో దర్వాజాలు గొల్లాలు కూడా పెట్టేటువంటి పైసలు లేని వాళ్ళు ఇలా 100,000 కోట్లకు ఎదిగిపోయి కూర్చున్నారు కదా. ఈ దుర్మార్గం గురించి నేను 2001 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. విజయ ఉస్మాన్ యూనివర్సిటీ కాడికి వెళ్ళి 9 పదవులకు తెలంగాణ తాకట్టు అని చెప్పినాం. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ప్రజలు నమ్మలే అప్పటిదాకా. ఎంత చెప్పినా కానీ మళ్ళీ కేసీఆర్ అది గోసలో ముఖం పెట్టి గోదావరి నీళ్లు గుర్తుకు చేసి ఓట్లు దండుకున్నాడు, పదవులు తీసుకొచ్చుకున్నాడు, రాజీనామాలను డ్రామాలు చేసాడు. మళ్ళీ అదే రాజీనామాలు అంటే పదవి ఒక్కసారి వదిలిపోయిన తర్వాత నువ్వు దాని చీది నాకు వద్దు, నేను తెలంగాణ వచ్చేదాకా నాకు ఏ మంత్రి పదవి వద్దు, ఏ అలంకారం వద్దు, తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను ఏ చేసినా కానీ ఉంటా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండా అని చెప్పి పడేసినోడు ఎవడా నా ఊంచింది దిక్కు కూడా చూడాడు, వీడు కక్కింది బుక్కినట్టు చేసి కుటుంబం. సో ఇటువంటి వాడు అన్నిటికీ పోరాటాలు చేసి లేదు ఇట్లా కాదని చెప్పని ఇటువంటి దుర్మార్గుని తరువుగా ఎక్స్పోజ్ చేసి జనం కూడా నమ్మిండ్రు. జనం ఆయనకు అధికారం చేతిలో పెట్టిరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అసలు పాత్ర ఉద్యమం చాలా మంది ఉద్యమాలు చేశారు కదా, చాలా మంది ఉద్యమాలు చేసి కొంతమంది నాయకత్వం వహించవచ్చు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని యూనివర్సిటీలో నాయకత్వం వహించినాం. కానీ గ్రామాల ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ కొట్లాడితే వస్తే నేనే తెలంగాణ తీసుకొచ్చినట్టు, ఇది నా సొంతము, నా జేబులో గడికోసారి మాట్లాడి సార్ సావాలనే చావలే కదా, నోట్ల తలకా పెట్టుడు అంటే అదేందో మాకు అర్థమైతలేదు. జనాన్ని చంపిండి మాటలు మాట్లాడి ఏంది మెడకు తాడు కట్టుకొని బాయిల దునికి సావాలి ఇటువంటి మాటలతోని విద్యార్థులు ఇదే ఒక పోరాట రూపం అనుకొని చెప్పి హరీష్ చేసినటువంటి అగ్గిపెట్టే డ్రామాది దాంతో ఇవన్నీ జరిగినాయి. ఈ చర్చ అంతా జనం లోపల ఉన్నా మేము అలాంటి చెప్పినా కానీ మనలాంటి వాళ్ళం చెప్పినా కానీ ఏమైంది అసలు ఆఖరికి జనం ఆయనకే పట్టాలు కట్టిన తర్వాత ఏ ఒక్క దాంట్లోనే చాలా సందర్భాలలో చెప్తుంటా ఏంది 96 నుంచి ఏంటంటే తెలంగాణలో బడుల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏంది ఉద్యోగాల పరిస్థితి ఎట్లున్నది. దీన్ని చివరికి మిగిలింది ఒకటే చీపురు కొలువు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడో మా ఎన్నల్ల
ప్రజల్లారా దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో గుండె సప్పుడిను కూడా జనంలో కూడా చెప్పుకుంటూ తిన్నాం. తెలంగాణ బడులు మొత్తం చెట్ల కింద బడులైనని ఈ దుర్మార్గుడు అసలు ఉన్న బడులను కూడా ఉడవి 6,000 బడులు బంద్ చేసి పడుకున్నారు, పడుకున్నాం. జనానికి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ మాయ మాటలు గారడి మాటలు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ అంటాడు ఒక జూటా జంత్రి అని. ఇది ఆ తర్వాత జనంకి అర్థమైపోయింది కోతల కంత్రి అని కూడా అర్థమైపోయింది. ఉట్టి కోతల రాయుడు కోతల కంత్రి కాడు అని చెప్పని జనానికి అర్థమైపోయింది. ఇప్పుడు తీసుకుపోయి ఇంట్లో పడేసారు. కానీ దీనికి కూడా ఏంటంటే చాలా అంటే మన బోటల్లో కూడా అన్నిటికి వదిలేసి అంటే ఆర్థిక పరంగా కావచ్చు ప్రతి ఏది చూసినా భవిష్యత్తు ఏది చూసినా ఎక్కడెక్కడో పోయి ఎవరెవరో మా క్లాస్మేట్లు అయితే ఓడి ఇక్కడ లేరు. అందరూ అమెరికాలో ఉన్నారు. అమెరికా లండన్లలో ఆస్ట్రేలియాలో పోయి హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఏం లేదు. మా ఎంబీఏ బ్యాచ్మెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. యూనివర్సిటీ చదివినారు మా ఊళ్ళో అయితే. పిహెచ్డీల సంగతి ఇక పక్కకు కూడా వేసాయి. కానీ మా బ్యాచ్ నేను ఫస్ట్ ఇక్కడ పిహెచ్డీ చేసింది. కాలేజ్ కూడా ఇట్లా ఉండదు. ఇట్లా వచ్చి లైబ్రరీకి వచ్చి కూర్చున్నది. యూసీ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇది కూడా అనలేదు కదా. సో అయితే అంటే ఇవన్నీ ఏం చేసినా ఎక్కడైనా కానీ మన తెలంగాణ జనం బ్లీడింగ్. తెలంగాణ ఇస్ బ్లీడింగ్. దీన్ని ఆపాలి. ఇది మొత్తం ఈ రక్త తర్పణాన్ని తెలంగాణలో ఆపాలనే ఉద్దేశంతో ప్రజలకు చాలా మటుకు ఈ అంశాలన్నీ చెప్పుకుంటూ తిరిగినాం. ఓపెన్ కాస్ట్లు కావచ్చు ఇక్కడ నువ్వు నేమే ప్రాబ్లం ఏడా చూసినా ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏది చూసినా ఎస్సీజెడ్లు ఆడికే పోయినా కంపెనీలు బంద్ అవుతున్నట్టు ఆడికి అయితే మొత్తం ఒక అవినీతిమయంగా మొత్తం తయారు చేసి పడేసి తెలంగాణ అప్పుల కుప్పగా తయారు చేసి 7 కోట్ల రూపాయలు దాదాపు 6,72, 73 అంటారు. ఇంకా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుంపటిగా తయారు చేసిండు. బడులు బంద్ చేసిండు. విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్ లేదు. కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, నువ్వు ఏదన్నా తీసుకో. ఎక్కడ పాలమూరు కావచ్చు, ఎక్కడ చూసినా యూనివర్సిటీలలో ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు. ఘోరం ఏంటంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో ఎవడన్నా కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నాడు ఇటువంటి వాడు ఎవడన్నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో ఉంటారా? వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? దానికి అదే కదా టీఎస్పీఎస్సీ పెట్టుకొని కూర్చో అంటే అటువంటి వాళ్ళని పెట్టాలి. వీళ్ళు నౌకర్లు వాళ్ళకున్న వాళ్ళకు పైరవులు చేసుకోవాలి. వాళ్ళకున్న వాళ్ళకు నౌకర్లు పెట్టాలి. లాస్ట్కి అసలు ఒక్క ఎగ్జామ్ కూడా కనీసం 16, 17 ఎగ్జాములు కూడా గవ్వన్నా కూడా నువ్వు ప్రాపర్గా చేయలేనటువంటి దుర్మార్గపు పాలన, దోపిడి పాలన, అసమర్థ పాలన. ఆయన కేసీఆర్ భాషలు అంటే ఆయనకు ఇటువంటి మాట చెప్పాలంటే ఫక్తు లుచ్చా గవర్నమెంట్, ఫక్తు లఫంగా గవర్నమెంట్ అని మాట్లాడుతున్నాం. ఆయన గురించి మనం పదాలు వాడలేకపోతున్నాం. కానీ మొత్తం ఎక్కడ అవినీతిమయం చేసేసి తెలంగాణ మొత్తము అసలు తెలంగాణ ప్రజలకు అవినీతి అంటే తెలియదు. ఇక్కడ త్యాగాలు ఉద్యమాలకు పునాది ఈ గడ్డ అటువంటిది. ఈ యూనివర్సిటీ ఇదంతా కూడా ఈ గాలి తెలంగాణ గాలినే అది ఉన్నది. ఈ దుర్మార్గుడు ఢిల్లీలో ఎట్లా తయారు చేసి పెట్టినట్టు ఇప్పుడు తెలంగాణ అంటేనే ఒక దోపిడిదారు లెక్క తయారు చేసి పెట్టి మొత్తం ఏటి చూసినా అవినీతే కదా. ఏ ఢిల్లీ ఎవడు వచ్చినా ఇక్కడికి వచ్చి కూర్చొని ఏ కాళేశ్వరంకా ఏటీఎం బంద్గా అని చెప్పని. ఈ కాళేశ్వరం ఏటీఎం అంటే ఏముంటుంది? బయట రాష్ట్రానికి ఏముంటుంది? తెలంగాణ ప్రజలు దొంగలు అన్నట్టు ఉంటుంది. ఈ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ దొంగలు అనేది కాదు కదా. తెలంగాణ పరువు కూడా తీసి పడేసి లాస్ట్కు ఢిల్లీలో కూర్చొని ప్రతి తాగుబోతాడు తిరిగిపోతాడు. తెలంగాణ ప్రజలంటే ఏంటంటే లిక్కర్ స్కామ్ లో బిడ్డ ఇరికింది కదా. అవి అట్లా తయారు చేసి పడేసిండు. అంటే ఎవరు చూసినా కానీ స్కామ్లు తెలంగాణ అంటే స్కామ్లు అనే కాడికి తీసుకొచ్చేసి పడేసిండు. సో ఇతన్ని గద్దెదించాల్సిన అవసరం తక్షణ కర్తవ్యంగా ఉండే. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఆత్మహత్యలు చాలా ఘోరంగా. ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టలే కదా. కన్నీటి తెలంగాణ అయిపోయింది. షోకపు తెలంగాణగా తయారు చేసిన దుర్మార్గం. ఇప్పుడు జనరల్ వాడి మీద పడ్డట్టుంది. కోమాలకు వెళ్ళిపోయింది అది కంప్లీట్ గా. అసలు ఇప్పుడు వాడు ఓడిపోయిందంటే ఇప్పటికి నమ్మబుద్ధి అయితే లేదు. అంటే కొట్లాడినాం కానీ రిజల్ట్ మన చేతిలో లేదు కదా. పబ్లిక్ బ్రెయిన్లలో ఏముండేనో అనేది మనకు తెలియదు కదా. అంటే ప్రజలు మనకి ఎక్కడ కూడా బయట వాళ్ళు ఒక విచిత్రమైన సిచ్యువేషన్. ఎవరు సభ పెట్టినా లక్షల మంది పోయేది. మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే ఇప్పుడు తెలంగాణ జనం అది జనరల్గా ఏంటంటే ప్రజలను కూడా తయారు చేశారంటే పైసల ఓట్లేసే కాడికి ఒక మిషన్ల లెక్క తయారు చేసి పడేసారు జనాన్ని. అది చూసి చాలా మందికి భయమైంది. మన ఓటర్లకు అసలు ఏం చేయదలుచుకున్నారు కానీ మనం చేసే పనులు మాత్రం చేసుకుంటూ పోయినాం. కానీ ప్రజలు ఏంటంటే అసలు ఎవరు అడ్రస్ లేని వాళ్ళు 57 మంది దాదాపు కొత్త వాళ్ళు వచ్చి కూర్చున్నారు కదా. అసలు ఏ ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు లేని వాళ్ళు వచ్చి అందులో కూర్చున్నారు. తెలంగాణలో కాదు సామాజిక ఉద్యమం కావచ్చు ఉద్యోగాలు లేవని కొట్లాడే వాళ్ళు ఎవరు కనబడతలేరు. ఇప్పుడు ఇలా కొత్త అసెంబ్లీలో కూర్చున్న దానిలో కూడా చాలా మంది తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు వీళ్ళందరే వచ్చి కూర్చున్నారు. ఉద్యమాలలో కనుక ఉండేది ఉంటే నిబద్ధత కూడా వాళ్ళకు కూడా పెరిగి ఉండేది. కానీ అట్లా కాకుండా కొత్త మోకాలు కూడా వచ్చినాయి. అంటే వీళ్ళు అక్కడ ఏం జుల్లే కేసీఆర్ని ఓడగొట్టాలి. ఎవరైతే ఓడగొట్టాలి అంతనే. కేసీఆర్ ఎంబడినటువంటి దుర్మార్గపు గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ నయీం గ్యాంగ్ అని అన్నాం కదా మనం. మనుషులు అలీబాబా 40 దొంగలు పోయి 400 దొంగలు అన్నాం కదా. జనానికి కూడా అర్థమైపోయింది. రూరల్ సెగ్మెంట్ లో మొత్తం ఒక్కసారి ర్యాలీ అయిపోయి కూర్చున్నారు. అర్బన్ లింక్ ఇంకొద్ది ఎడ్యుకేట్ చేసేది ఉండే కావచ్చు కానీ రూరల్ సెగ్మెంట్ మాత్రం ఎవరు ఏందని కాకుండా ఇతన్ని మాత్రం ఓడగొట్టాలనే దాంతో మనం అందరం పనిచేసినాం. దానికి ఇలా రిజల్ట్ కనపడ్డది. రిజల్ట్ చూసిన రోజు మీరు యూట్యూబ్లో చూసిర్రా, టీవీలో చూసిర్రా, పేపర్లో చూసిర్రా? ఆ రోజు అసలు మీ అంటే చాలా 9.5 ఏళ్ళ కష్టము ఆ రిజల్ట్ ఇట్లా వస్తున్నప్పుడు వింటున్నారు ఇంకా మొత్తం కంప్లీట్ కాలే ఆ డేటా వస్తున్నప్పుడు ఏమనిపించింది అని? అంటే ఎట్లాంటి ఫీలింగ్స్?
అంటే ఇటు ఉంటుంది కదా, ఏదో ఫీలింగ్ అదే ఒకటి మీరైతే వెయిట్ చేసిరు కదా, చూసిరు కదా. ఇప్పుడు మన పోలింగ్ అంటే బ్యాలెట్ ఓట్లలో ఎట్లా ఉంది, ఈవీఎంలు ఎట్లుంది, ఎవడు ముందంజలున్నాడు, ఎవడు వెనక అంజలున్నాడు, ఇవన్నీ చూసుకుంటూనే వచ్చారు కదా. అప్పుడు ఏదో ఒక మదనం ఉంటుంది కదా. అసలు మీరు పడ్డ 9.5 ఏళ్ళు, అబ్బా మీకు చాలాసార్లు యాక్సిడెంట్లు అయినాయి, సిక్ అయ్యారు, గొంతు నొప్పి వచ్చింది, మళ్ళీ ఓడిపోతాడా గెలుతాడని మనం మొత్తానికి ఒక సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ కోసం చూసినట్టుగా చూసినాం. అదే నాకు తెలిసి అయితే ఎట్లాంటి ఫీలింగ్ ఉందని అంటున్నా. వాస్తవంగా అంటే చూడంగానే ఫస్ట్ ఏమనిపించింది అంటే ఏదో ఒక నెత్తిలోకి వెళ్ళి ప్రెజర్ పోయినట్టు అనిపించింది. పెద్ద బండం తీసుకునేది అదేంటంటే ఏం లెక్కెళ్ళి మోస్తున్నది ఏదో తీసి కింద వారేసినట్టు అయితే అనిపించింది. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఎందుకంటే 2001 నుంచి ఎప్పుడైతే జలదృశ్యం మీద దాడి చేసినామో, జలదృశ్యం మీద దాడి ఆ రోజు కాడికెళ్ళి మొదలు పెడితే ఈ సంఘర్షణ జరుగుతూనే ఉన్నది. అటు ఆంధ్ర పాలకులతోటి, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఆంధ్ర పాలకులతోని వాళ్ళ దోపిడితోని వాళ్ళ ఆలోచన విధానంతో ఎక్కడ చూసినా ఏది ఇండస్ట్రీస్ బంద్ డీఇండస్ట్రియలైజ్ చేసుడు. చంద్రబాబు అయితే మొత్తం సర్వనాశనం చేసి హైదరాబాద్ అంటేనే సైరను మోతలు, సైకిల్ గంటలు, వీటితో హైదరాబాద్ మేల్కొనే దాన్ని నాశనం చేసి పడేసింది మొత్తం ఇక్కడ హైదరాబాద్. మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే అంటారు, మరి కొంపదీసి ఎట్లా ఉంటది పరిస్థితి? ఏం కనిపించలేదు బా, ఒకటే శత్రువు, సింగిల్ మ్యాన్. ఆయన కేసీఆర్ కుటుంబం మాత్రం ఫస్ట్ పక్క. ఇప్పుడేమో తెలంగాణ రావాలి ఏదన్నా కానీ అప్పుడు, ఇప్పుడేమో కేసీఆర్ ఓడిపోలే ఏదన్నా కానీ ఇప్పుడు. అంటే ఏమైందంటే అప్పుడు కూడా జనంకు చెప్పుకుంటూ వచ్చినాం, జనం వినే పరిస్థితి లేకుండే. ఎందుకు మన యూనివర్సిటీలో కూడా ఇన్లే కదా, ఇక్కడ కూడా ఇన్లే కదా, చెప్తుంటే ఇన్లే కదా, ఎవరు మన ప్రొఫెసర్లు కూడా ఇన్లే కదా. వచ్చిన తర్వాత భౌగోళిక తెలంగాణ అనుకుంటూ వచ్చారు కదా. ఈ భౌగోళిక తెలంగాణ దాంట్లోనే నిజం కూడా తెలంగాణ వచ్చే తెలంగాణ కూడా మంచోళ్ళ చేతులలో ఉండాలి, తెలంగాణ ప్రేమించేటోళ్ళ చేతులలో ఉండాలి, తెలంగాణ గురించి త్యాగాలు చేసేందుకు సిద్ధమైనటువంటి వాళ్ళ చేతులలో తెలంగాణ ఉండాలి, దుర్మార్గుల చేతులలో ఉండదు, దోపిడిదారుల చేతులలో ఉండదు అని చెప్పుకుంటూ వచ్చినాం. కానీ వినలే, మన యూనివర్సిటీలో వినలే. ఇక్కడ కేసీఆర్ అనగానే ఒకటే ఉరుకుడు బస్సులు గిసులు వేసుకొని తిరిగిరి. ఎన్ని బస్సులు పెట్టిర్రు, ఎంతమంది పోలీసుల మీద వీళ్ళు రాళ్ళు ఇసురుడు, పోలీసు వాళ్ళు ఇసురుడు. మన బిఆర్ఎల్ నాయన అంటే వినలే కదా. కేసీఆర్ ఉట్టిగా టెలిఫోన్ కాదు కదా నేను యాడ్ చేస్తున్నట్టు నీ ముఖం చూడబుద్ధి అవుతుందంటే ఒకటే ఉరుకుడు ఆయనకి వెళ్ళిపోయి ఆడ పోగానే అది ఉంటుంది మనకి జనరల్ పోగానే కూర్చోబెట్టగానే మంచిగా గుడద కాపురాలు, మంచి తలకాయ షోర్వా, పాయాలు ఇవన్నీ పెట్టగానే బాగా దీన్ని వచ్చి అరే నా కొట్టించిండు అనుకుంటా ముడిచారు మనోళ్ళు కూడా. అంటే చాలా మంది అట్లా అయినరు. తర్వాత రియలైజ్ అయిన తర్వాత అరే మేము ప్రేమతో మన తెలంగాణ వంటకాలు పెట్టిన అనుకున్నాం కానీ గిట్లా అనుకోలేదు. లాస్ట్కి వచ్చేప్పుడు సకినం ముక్క, సున్నుండలు చేతిలో పెట్టగానే మనోళ్ళు ఒక ముడుచుడు కాదా మనోళ్ళంతా కూడా. కానీ దీంతో మన జీవితాలను సర్వనాశనం చేస్తున్నాడు, మన నాగం చేస్తున్నాడు అనేది మనోళ్ళు కూడా గ్రహించలేకపోయారు చాలా మంది. అంటే వీళ్ళు స్వార్థంగా అక్కడ ఏదో లాభపడరని కూడా అంటలేను నేను. కానీ వాడిని ఉట్టి మాటలతోటి అదే మాటల గారడి తుపాకీ కట్ట రావడానికి చెప్పుకుంటూ వచ్చినాం కదా. సో దాంతోనైతే అటువంటి మాటలకు మనోళ్ళు కూడా కొంచెం బలైన చెప్తే ఏం లేదు, లేకపోతే ఈ నోబత్ ఉండకపోయాల. అసలు ఆస్తు లెక్క ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళి డైరెక్ట్ అసెంబ్లీలకు పోవాలని చెప్పి ప్లాన్ చేసినాం. అసెంబ్లీలకు పార్లమెంట్కి వెళ్ళి ఆసాంలో ఎట్లయితే జరిగిందో అట్లా స్టూడెంట్ లీడర్స్ ఎప్పుడైతే కేసీఆర్ జ్యూస్ తాగిన తర్వాత ఎట్లయితే లీడర్షిప్ ఇక్కడికి వెళ్ళి వచ్చిందో ఇక్కడ కూర్చొని కూడా చాలా మందితో చెప్తే కూడా దానమ్మ వీళ్ళు ఏదో చేస్తున్నదో కథ చేస్తున్నాడు, వీడు పృథ్వీరాజ్ అంటే ఏదో చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పని వీళ్ళందరినీ ఒకరిని పిలుచుడు. అసలు కేసీఆర్ బొమ్మ లేకుండా చేసినాం మేము 5-6 రోజుల వరకు తర్వాత. కానీ అయినా మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరినీ చేసి కేసీఆర్ లేకుండా మన తెలంగాణ రాదనేది వీళ్ళకు భ్రమలు కల్పించి అట్లా కాదు నైనా తెలంగాణ నాయకత్వం మన చేతులలో ఉన్నది అని వీళ్ళందరినీ పాదయాత్ర కట్టేళ్ళు పంపించే ఇటోళ్ళని పంపించే యాడి పోయినా కానీ మనోళ్ళు బిందెలు పెట్టి కాళ్ళు కడుగుడు మొదలు పెట్టారు మనోళ్ళు. వీళ్ళేమో ఇక్కడ చేసే రాజకీయాలని ఇక్కడ చేసుకుంటూ కూర్చున్నారు, విద్యార్థులను ఎక్కడిదక్కడ స్ప్లిట్ చేసి పడేసి. లేకపోతే ఇవాళ తెలంగాణ ఈ 10 ఏళ్ళు ఈ కన్నిటి గాథలు ఉండకపోతే నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో కనుక పోయి అసెంబ్లీ స్టేట్ లీడర్షిప్ కనుక ఉండేది ఉంటే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు వాళ్ళు పోయి కూర్చుంటే వాళ్ళకే ఉంటుంది అబ్బా త్యాగం. నువ్వు పొద్దుగా మంత్రి అయితే నీకే ఉంటున్నా, మా వీటల్ మంత్రి అయితే ఉంటుండేనా ఇటువంటి పరిస్థితి ఉంటున్నా, రాఘవసంటోళ్ళు మైపాలసంటోళ్ళు పోయి క్యాబినెట్లో కూర్చుంటే అవుతుండేనా? అటువంటి పరిస్థితులకు వెళ్ళి రాజకీయ నాయకుల చేతులకు పోవడానికి గల కారణాలలో మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. విద్యార్థి నాయకత్వం కూడా ఫెయిల్ అయింది. అప్పుడు 2 యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఒప్పుకున్నాం. అప్పుడు వేరే యూనివర్సిటీలు లేవు, అవన్నీ పీజీ సెంటర్స్ కదా. తర్వాత అవన్నీ ఏదో చిన్నగా ఇట్లా వచ్చిన స్టాఫ్ కూడా లేకుండే, స్టూడెంట్స్ కూడా లేకుండే. అది జరిగింది. ఈవెన్ మన ప్రొఫెసర్లు కూడా చాలా మందితో మాట్లాడితే కూడా ఏమో భావదారిద్ర్యం వల్ల ఏమో తెలియదు కానీ మొత్తుకోంగా కూడా ఏమైనా మాట్లాడితే ఇప్పుడు నా సొంతోడు పోయి మాట్లాడితే పృథ్వీరాజ్ 2001 నుంచి ఆయన వ్యతిరేకిస్తుండే. నాకేమైనా గెట్టు పంచాయతా కూడా పంచాయతా దేని ఏం పంచాయతీ? సో ఇట్లా ఉండే చెప్తే అయితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 30 days గమనిస్తారు కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ రోజు చాలా హ్యాపీగా ఉంది, సెకండ్ రోజు ఉంది, థర్డ్ రోజు ఉంది, ఫిఫ్త్ రోజు ఉంది. కానీ ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి రైతు బంధు ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు వేస్తారు నాకు రైతులు ఫోన్ చేస్తారు. అందులో కొందరు మంచి రైతులు ఉన్నారు, కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉంటుంటారు. అసలు ఏమనిపిస్తుంది? 30 రోజులు సక్రమంగా పాలిస్తారు అనుకుంటున్నారా?
మీరు కలలు కన్నట్టు ఉందా లేదంటే ఇది ముందే అంచనా 30 రోజుల్లో కూడా ఏం చెప్పేట ఏమైనా అంచనా వేయగలుగుతారా మీరు వాళ్ళ బిహేవియర్? ఇప్పుడు ఏముంది అంటే ఫస్ట్ ఇప్పుడు మేము మా తరఫుకెళ్ళి ఏమన్నాం, మండలానికి 5 పాఠశాలలు కావాలి, టెక్నో స్కూల్స్ కావాలని చెప్పని మేము పెట్టినాం. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఓన్లీ మండలానికి ఒకటే అన్నారు. అంటే ఫస్టే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కానీ మనకు తప్పని అట్లీస్ట్ కనీసం ఒక స్వేచ్ఛావాయువులన్నా పీల్చుకోగలగాలి కదా, కనీసం మాట్లాడగలగాలి కదా. ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఎగ్జామ్ వీళ్ళు చేసినటువంటి నిర్వాకానికి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఆత్మహత్య చేసుకుంటే కనీసము ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళ తెలంగాణలో సావన్నా వాళ్ళ ఇంట్లోకో కుటుంబాలకో ఇష్టమైనట్టుగానో వాళ్ళకి నచ్చినట్టుగానో చేసుకునే అధికారం ఆంధ్ర ప్రభుత్వంలో లేకుండే అట్లే అట్లే చచ్చిపోయాడు. నా శవాన్ని అమరల స్థూపం దాకా తీసుకుపోండి, గదే నా ఆఖరి కోరిక అని చచ్చిపోయాడు. చచ్చిపోతే శవాల దహనం కూడా పోలీసుడు ఎట్లా అనుకుంటే గట్లని ఆ ప్రభుత్వాలు ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఇవాళ నువ్వు ప్రవళిక చేసింది మధ్యరాత్రి 1 గంటలకు ఇక్కడ నేను తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో 3 గంటలకు 3 గొట్ట రాత్రి ఎవడు ఉంటాడు అసలు? 3 గొట్ట రాత్రి ఎవడు ఉంటాడా? పొద్దుటనే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఎవడు ఉంటాడు? అది 3 గొట్ట రాత్రి వచ్చి పోస్ట్ మార్టం చేసి 6 గంటల వరకు ఆ పిల్ల ఇంటికి తీసుకుపోయి పత్రికలలో కూడా ఏం చేశారు, మౌబాద్కి సంబంధించినటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాంటెడ్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 7:30 వరకు తీసుకుపోయి అమ్మాయిని శవయాత్ర స్టార్ట్ చేస్తారా? ఇది దుర్మార్గం ఇంకేముంటుంది? అటువంటి సావులు సునీల్ నాయక్ కూడా అట్లా చేసి సేమ్ అట్లనే కదా. అంటే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం పెద్ద నీకేం నీకు దీని విషయంలో అయితే ఇక్కడ మార్పు అయితే కనిపించలేదు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక స్వేచ్ఛ, కనీసం మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడన్నా ఉండదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా జరిగింది కదా. అటువంటిది తెలంగాణ రాగానే మాత్రం గత నెల రోజుల నుంచి అయితే ఆ స్వేచ్ఛ అయితే కనబడుతున్నది. ఉంది సమస్య లేదు దాని విషయంలో ఉంది. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు కదా, పుసుకునేమని అటు ఇటు జరిగితే ఇది ఎక్కువ రోజులు ఉండదని కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వంనైనా ఈ ప్రభుత్వానికి ఇది కత్తి మీద సామే, వీళ్ళు చేసేది కత్తి మీద సామే. కొద్దిగా అటు ఇటు అన్నా గానీ ఇమ్మీడియట్ గా రియాక్షన్ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపల ఈ సంధి కాలంలో వాళ్ళు తప్పకుండానైతే చేయాల్సిందే, తప్పదు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏ వ్యవస్థలకి వెళ్ళి వచ్చినా గానీ ఇదే ఏ విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకుని ఏ విద్యార్థులు అయితే కేసీఆర్ అంబడి ఉన్నారో వాళ్ళే గ్రామాలలో పోయి కూర్చున్నారు. ముచ్చటే లేదు, నువ్వు కూడా పోయి కాలు మొక్తిగా మా బతుకులు నాశనం అవుతున్నాయి, మీరు గిట్ల ఇస్తే మేము మా శివయాత్రలు అయితే అని చెప్పి అనగానే ప్రవళిక ఫోటో తీసుకొని మరి తిరిగిన అంటే అట్లా ఇప్పుడు మనందరం మూకుమ్మడిగా ఎవరి దాళ్ళు ఎటోలాటం అటు ఇటు పోకుండా మనకు దొరికిన ప్లాట్ఫామ్స్కి వెళ్ళి పోయి జనాన్ని చెప్తే అప్పటికి కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా సాగు దచ్చి కళ్ళుట పోయినట్టు 64 వచ్చినాయి అనుకుందాం మనం అపోజిట్ చేసిన వాళ్ళకు కూడా. కొంతమంది బీజేపీ అని కూడా అనుకున్నాం, బీజేపీ కూడా కొందరు వేసారు. మనం ఏమన్నా ఎక్కడ గెలిచే అవకాశం ఉంటే అక్కడ. మరి ఇప్పుడు దాదాపు 64 కాంగ్రెస్, సిపిఐకి 1, సిపిఐ సాంబశివరావు అంటే 65, వాళ్ళది 8. ఇవి 65, 8 అంటే 73. ఇక ఎంఐఎంఐ 7 అని కాదు మనం చెప్పకుండా వాళ్ళకి అది వాళ్ళకే. అండ్ అయినా కానీ ఏంటంటే కొంచెం మంది దాని తర్వాత కూడా ఇప్పటి కూడా కొంతమందికి కేసీఆర్ వీళ్ళ గారడి మాటలతోటి ఇంకా కొంతమందిని మనం కన్విన్స్ చేయలేకపోయినాము. అసలు ఏంటంటే చేయలేకపోవడం కాదు, అసలు మన మాటలు వాళ్ళు వినదలుచుకోలేదు. ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, మొదలే ఫిక్స్ అయిపోయారు. ఈ సూట్ బూట్ వేసి ఇంగ్లీష్ టాకింగ్ చేసే వరకు వీళ్ళని పడి కొట్టుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ ఊర్లలో వ్యవసాయంలో రైతులు చచ్చిపోతే వాళ్ళకేంది, ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకేంది అయిపోయింది ముచ్చట. ఇంకొక మిస్టేక్ ఏమైందంటే ఇంకొక 10 సీట్లు ప్రతిపక్షానికి వచ్చేది, మినిమం 10-12. వీళ్ళు ఓడికి టికెట్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ సూర్యాపేటలో ఆ పటేల్ రమేష్ రెడ్డి గట్ట కొంచెం గ్రాఫ్ బాగుంది, అతనికి ఇస్తే 20-30 వేలతో గెలిచేది. పెద్ద ఆయనకి ఇంకొక ఆయనకి ఇచ్చారు. అట్లా కొన్ని ఏరియాలలో ఇప్పుడు మన ఇంకా చెప్పుకుంటూ అంటే వీళ్ళ తప్పులు కూడా ఉన్నాయన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు వాంటెడ్గా. ఇప్పుడు నీ అసంటానికి ఇస్తే నువ్వు గెలవకపోదా మీ ఏరియాలో? నీకు 1,00,000 మెజార్టీ, 60,000 మెజార్టీ. ఏ పార్టీ కూడా ఇయ్యలే కదా, ఇట్లా మూమెంట్స్ ఎర్రపల్లి దగ్గర మీరే నోటిస్తుండే. కానీ అమెరికాకి వెళ్ళి యశస్విని రెడ్డికి ఇచ్చారు, అయినా చేసారు, అది గ్రేట్ అనుకోవాలి. ఇప్పుడు 40-44 సంవత్సరాలు ప్రజలతోని సంబంధాలు లేనటువంటి కుటుంబం ఒకటేసారి వచ్చి, అమెరికాలో ఉన్న కుటుంబం వచ్చి ఒకటేసారి వచ్చి అక్కడ తిరుగుతాయి. ఇప్పుడు నేను రఘు పోయిన వాడికి వడ్లు కొట్టుకోబోతుంటే దాని మీద మాట్లాడితే కొన్ని లక్షల మంది చూసారు. పాలకుర్తిలో అయితే బొమ్మలు పెట్టుకొని చేసారు. కానీ అందరు చేసిన దాని ఏంటంటే ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఓవర్ నైట్ వచ్చి కూర్చుంటే అమ్మాయి ఎంత 21 or 22 years అంటే ఎంత 26 years, సారీ 26 మినిమం ఏజ్ 25 కదా. సో 26 years
అమ్మాయిని గెలిపెట్టే ప్రజలు కేసీఆర్ మీద వ్యతిరేకత మన బోటలు అందరం తయారు చేసినాం. ఇది వాళ్ళు చేసింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేసేది వాళ్ళకి అసలు డిపాజిట్ కూడా రావద్దు కదా, డిపాజిట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసినటువంటి పనులన్నీ కూడా తెలంగాణ సమాజం కూడా అందరు గ్రహించి వాళ్ళకి ఏమేమి నష్టం జరుగుతున్నాయి, ఇదెంత దుర్మార్గం, ఇదెక్కడ కథ అనుకుని అందరు రియలైజ్ అయ్యి ఏదైనా చేసి తను ఓడగొట్టాలని ముంగటలు ఎవరు ఏందని చూడలే. అదే మీకు వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో ఇచ్చినా మీరు ఈజీగా గెలిచేవాళ్ళు, కానీ వీళ్ళకి ఇచ్చే మనసు లేదు. అంటే మీరు అక్కడ ఇంకా ఎక్కువ లోకల్ కదా, ఆ సరౌండింగ్ లో వర్క్ చేసారు మీరు. ఎక్కడైనా గెలుస్తారు, ఎక్కడైనా గెలుస్తాం. అయితే అందుకని ఒక ఆయన పోస్టర్ రిలీజ్ చేసిండు ఎలక్షన్ తర్వాత, ఒక 30-40 మందిది, బీఆర్ఎస్ ఓడించిన యుద్ధ వీరులు వీళ్ళే అని చెప్పి ఒక 30-40 మంది. అలా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ నాయకులు ఎవరు లేరు. అంటే అన్కండిషనల్ గా కష్టపడ్డ మనలాంటి వాళ్ళ పేర్లతోనే రిలీజ్ అయింది. నాకు అనిపించింది ఎవరో గ్రేటే, బాగా అబ్జర్వ్ చేస్తుంది సమాజం అని. నేను కూడా చూసిన అది పోస్టర్ చూసిన వాస్తవంగానే. అందులో చాలా మంది చాలా ముఖ్యమైన పాత్ర, కొందరిది 1 సంవత్సరం నుంచి ఉండొచ్చు, కొందరిది 2 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కొందరిది మొదటి నుంచి ఉన్నది 97 నుంచి ఉన్న వాళ్ళే కూడా ఉన్నాయి, 2001 ఉన్న వాళ్ళే కూడా ఉన్నాయి, కొత్తగా మీడియాలో వచ్చిన వాళ్ళే కూడా కొంతమంది ఉన్నాయి. బట్ స్టిల్ సమాజం అయితే కాదు, ఇంతమంది కష్టపడితే ఏంటంటే ఇంకొందరు ఏంటంటే నా ఒక్కడి వల్లనో లేదంటే నా వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందని డబ్బాలు కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అంటే వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు, కానీ ఇదే ఒక్కడి వల్ల కాలేదు. ఒక 100 మంది బాగా బలంగా పనిచేసి ఈ 100 మంది కొన్ని వేల మందిని కదిలించే వల్ల ఈ సోషల్ మీడియా, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంటి మానవతావాదులు బాగా పనిచేసినట్టు కదా. ఒకవేళ ఎవరన్నా అట్లా అనుకుంటే మూర్ఖుడని అయి ఉండాలి, నాతోనే వచ్చిందని అనుకుంటే మాత్రం వాడు ఎత్తుగడని అనుకుంటున్నాలే. కేసీఆర్ ఎంతటోడో అక్కడ అట్లా కూడా అనుకునేది ఉంటే ఆ అనుకునేటోడు వీళ్ళిద్దరు ఒకటే కోవకు చెందిన వాళ్ళు, రాజకీయంగా దాన్ని వాడుకుంటందుకు అనుడే తప్ప అది కానే కాదు, అది పచ్చి అబద్ధం అబ్బా. అది అటువంటిది ఆ భ్రమలాలు ఉండకుండ్రి. అదే రోజు నువ్వు ఆ రాజకీయంగా వాడుకోవాలనుకుంటే అదే నిన్ను తిరిగి మళ్ళీ రాసుకోమై కాటేస్తుంది. అట్లా ఆలోచిస్తే అహంకారం అంతే కదా, అహమే కదా అది. నువ్వు అట్లా అనుకుంటే మాత్రం నా పాత్ర ఉందని చెప్పాలి, కానీ నేను మాత్రమే అంటే కాని ముచ్చట, అది కుదరని ముచ్చట. ఇప్పుడు ఏ మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరెవరు చెప్పరాదు. ఇప్పుడు అలా కూర్చున్న వాళ్ళు ఏ ఉద్యమాలలో, ఏ సామాజిక ఉద్యమాలలో ఎవరు ఉన్నారు, ఏంటంటే కేసీఆర్ ను ఓడగొట్టాలి బస్ అంతేనని వచ్చి అయితే ఉన్నారు. కానీ ప్రజలకి మాత్రం నేను చెప్తున్నా, 1 మంత్ నుంచి ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి డిసైడ్ చేసే టైం ఇది కాదు. కానీ నేను అనుకుంటున్నా పక్కా ఈవెన్ రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవాలనుకున్నా గానీ వాళ్ళు మంచి చేయాల్సిందే, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, వాళ్ళు రైతులకు సర్వీస్ చేయాల్సిందే, రైతు బంధు ఇవ్వాల్సిందే, చేయాల్సిందే. డౌట్ వచ్చింది ఇప్పుడు 7,700 కోట్ల ఎలక్షన్ ముందు వేస్తా అంటే ఎన్నికల కమిషన్ ఆపింది. ఎందుకు ఆపింది అంటే కంప్లైంట్ ఇచ్చారు, హరీష్ రావు అనే తోడు ఇట్లా మాట్లాడుతుంటే టింగ్ వస్తాయంటే. ఆ 7,700 కోట్లు రైతుల కోసం ఉంచిన డబ్బులు ఎక్కడ పోయినాయని రైతులు నాకు ఫోన్ చేస్తారు. అంటే అలా కొందరు రైతులు ఉన్నారు, కొందరు బీఆర్ఎస్ వాళ్ళు వాంటెడ్ గా చేస్తారు. మీరేమో కాళ్ళు మొక్కినావు, నువ్వేమో కాళ్ళు మొక్కినావు అంటే నేను ఎస్పెషల్గా నాకు ఛానల్ ఉంది కాబట్టి స్క్రీన్ మీద ఉంది కదా, అంటే మీకు కూడా చేయొచ్చు, మీరు లేపిరో లేపలేదు తెలియదు. నువ్వు చేన్లకి వెళ్ళి కాళ్ళు మొక్కుతావు, రోడ్ల మీద వాడు ముసలిళ్ళకి కాళ్ళు మొక్కినావు, ఇప్పుడు మాకు రైతు బంధు పడతలేదు నువ్వు అంటారు. అంటే ఈ రేవంత్ రెడ్డి ఫోన్ లేపడు, ఈ ఎమ్మెల్యేలు ఫోన్లు లేపరు, మేము లేపాల్సిందే కదా మీడియాలో. ఇప్పుడు మాకు వచ్చింది బాధ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఇమీడియట్ గా అనుడు కాదు, వాళ్ళు ఆల్రెడీ అర్జీలు తీసుకుంటున్నారు కదా, ఇవన్నీ పోతూనే ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఏదన్నా చేసి వాళ్ళు ఇట్లా అనలేక 9వ తారీఖు మీరు అప్పులు తీసుకోండి అన్నారు, రుణమాఫీ 9వ తారీఖు మీకు ఫస్ట్ సంతకం, 2వ సంతకం, ఇట్లా టైప్ లో మాట్లాడి కరెక్టే. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అప్పుడు అన్నారు అట్లీస్ట్ ఏంటంటే ఇలా కాకుండా కానీ వాళ్ళు అన్న 100 రోజుల కన్నా చేయాల్సిందే అనేది అయితే ఉంటది. ఆ తర్వాత మెల్లమెల్లగా వాయిసెస్ వస్తాయి కదా, తప్పదు. మనం అనేది జనం నుంచే తిరగబడతారు కదా. జనం ఓ నరకంలోకి వెళ్ళి పోయి బయట ఓ నరకాసురుని రాజ్యంలోకి వెళ్ళి బయటకు వచ్చి మంచి జరుగుతారా అనే కాడికెళ్ళి. సో అట్లా ఉన్నప్పుడు జనం లోపల కూడా ఉంటుంది, జనం కూడా ఆలోచిస్తారు కదా, చూస్తారు, తిరగబడతారు, జనం తిరగబడతారు. కానీ వీళ్ళు కూడా చేయాల్సింది ఆ ప్రామిసెస్. నువ్వు చేయలేకపోయిన సిచ్యువేషన్ సపోజ్ ఉన్నది అనుకో, నువ్వు ఎందుకు చేసినావు అని అట్లా పడతారు, క్వశ్చన్స్ అడుగుతాయి. లేకపోతే నువ్వు తప్పైందని చెప్తావా, నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఏందనేది జనం మాత్రం చూస్తారు. 9వ తారీఖు అనగానే ఇలా పోయింది 45 days బట్ స్టిల్ మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇమీడియట్ క్రిటిసైజ్ చేసుడు కాదు, అట్లీస్ట్ రైతులకు ఏం చెప్పాలి. ఇప్పుడు ఇదే మాట అంటే అవునన్న పొలం వేయాలా, ఏడుకెళ్ళి తెచ్చేయాలి, డబ్బులు ఉన్నాడంటే తెచ్చేస్తే నేను 2-3 ఎకరాలు ఉంది నేను ఏడుకెళ్ళి అంటే అని ఇట్లా అంటే వాంటెడ్గా అడుగుతురా ఏందో తెలియదు. కానీ ఇప్పుడు నాకు 20,000 కావాలి, 15,000 కావాలి ఇస్తాను కదా, మళ్ళీ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడే అవసరం, నాకు తర్వాత ఇస్తే అనే యాంగిల్లో క్వశ్చన్ చేసే వాళ్ళకు వీళ్ళు కూడా స్పష్టత ఇస్తలేరు. మరి మనం ఏం చేద్దాం, గవర్నమెంట్ అయితే ఇస్తలేదు. ఇప్పుడు పలానా చెప్పాలి కదా, 20 రోజులలో ఇస్తాం, నెల రోజులలో ఇస్తాం, ఇక పలానా అప్పు పోయినాం, అప్పు గుట్టంగానే ఇస్తాం.
ఇది ఇవ్వట్లేదు, మరి అసమర్థులే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సిచ్యువేషన్ చూస్తే. నేను ఇమ్మీడియట్ గా అసమర్థులని అనదలుచుకోలేదు ఎందుకంటే ఏదో ఒకటి అయితే సంథింగ్ చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి, చెప్తలేరు, అది వాళ్ళ మిస్టేక్. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇట్లా అంటున్నావు కదా నిరుద్యోగ వృత్తి గురించి. ఇప్పుడు ప్రియాంక గాంధీ నోట్లకెళ్ళి వచ్చిన మాటను నేను 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పని అన్న మాటను లేలే మేము అనలేదని చెప్పని అసెంబ్లీలో మాట్లాడిరు. అదే ఇప్పుడు ఇటువంటి అన్ని అన్న జరుండే. సో మా బతుకు పరిస్థితి నడుస్తుంది. సో 4,000 రూపాయలు అని చెప్పని అన్నారు అని కాదనే వరకు ఇట్లా నువ్వు ఒక 4-5 పర్యాంతరాలు సపోజ్ ఇటువంటి ఏదన్నా ఇటువంటి కంటిన్యూస్ గా వచ్చినాయి అనుకో, ఇప్పుడు దీని గురించి వచ్చింది, దాని మీద చర్చ ఉంది, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు. టంగ్ స్లిప్ అయిందని కూడా ఎక్కడ వివరణ ఇవ్వలేదు. చాలా అథెంటిక్ గా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. వాళ్ళ సీఎం కూడా ఖండించలేదు, వాళ్ళ పార్టీ ఖండించలేదు. మనము కనీసం ఇవి నువ్వు సరిదిద్దుకో అని చెప్పకపోతే కూడా మనం కూడా అవుతారు కదా జనము. ఇలా 4,000 వృత్తి నువ్వు ఇస్తా అన్నావు, నువ్వు ప్రియాంక గాంధీతోనే చెప్పిస్తావు, జనంలో కూడా పోతుంది కదా, చూస్తుంటారు. అంటే వీళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. చలో అట్లా మాట్లాడి రేపట్ల జరగదు, లేదు ఉద్యోగాలు ఇచ్చేటట్టున్నారు, ఇస్తారు. ఇవన్నీ అయితే ఎక్కడో దగ్గర ఒక ఆశాజనకంగా అయితే ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు కాబట్టి ఒక ఆశాజనకంగా ఊపిరి పీల్చుకుంటున్నాం అంతనే ప్రస్తుతానికి అన్నట్టు కనబడుతున్నది. సమస్యనే లేదు. ఈ మిస్టేక్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా సరిదిద్దుకోవాలి. అది సింగిల్ మ్యాన్ పార్టీ కూడా కాదు కదా. ఏది ఇప్పుడు ఇంత ముందు లెక్క కేసీఆర్ నోట్లకెళ్ళి వచ్చిన మాటనే ఫైనల్ అన్నట్టు కాదు ఎవరు మాట్లాడినా కానీ. మరి అట్లా అంటే వాళ్ళ మీద వాళ్ళ క్రెడిబిలిటీ విల్ బి అట్ స్టేక్. ఎవరిది? సోనియా గాంధీ ఫ్యామిలీ క్రెడిబిలిటీ విల్ బి అట్ స్టేక్ కనుక ఇవన్నీ వాళ్ళ నోటీసులు కూడా పోతాయి కదా. అందుకని ఇటువంటి ఏది ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా కానీ జాగ్రత్తగా చూసుకొని ప్రతి మాట్లాడాలి. వీళ్ళ చేతలు ఇప్పుడు చేతలు అంటే ఎందుకు చేతలు అంటున్నట్టన్నా, మీరు నేను అసలు ప్రాణాలకు తెగించి ఇట్లా పోయినాం, ఇంకా మనతో పాటు విట్టలు అన్న లాంటి వాళ్ళు మనతో కనీసం ముఖ్యమంత్రి టైం ఇవ్వాలి, ఒక సెకండ్ కూడా పిలవకున్నా మనకు బాధ లేదు. కానీ అక్కినేని నాగార్జున అక్కినేని అమలతో ఫోటో దిగిండు. ఎందుకు ఇది అంటున్నా అంటే అక్కినేని నాగార్జున అక్కినేని అమల ఈయనని విమర్శించిండు. ఎన్కన్వెన్షన్లో అక్రమంగా నాగార్జున పెట్టుకున్నాడు. అట్లాంటి నాగార్జునకు వాళ్ళ భార్యకు జూబ్లీహిల్స్లో 3 ఎకరాలు ఇచ్చిండు కేసీఆర్, అది కూడా కుక్కలు పెంచుకోవడానికి అని చెప్పిండు. విమర్శించింది నువ్వే, మళ్ళీ వాళ్ళకి టైం ఇస్తున్నావు. మళ్ళీ నీకోసం అంటే నువ్వు సీఎం కావడానికి ఇక ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మనలాంటి వాళ్ళం తెగించి నిరుద్యోగులు ఎస్పెషల్గా మనము ఒక్క నిరుద్యోగ జీవో 46 బాధితులకు ఒక 4గురికి, లేదంటే టీచర్ అభ్యర్థులకు 4గురికి, గ్రూప్స్ అభ్యర్థులకు 4గురికి ఇప్పటిదాకా అపాయింట్మెంట్ లేదు. నువ్వు అక్కినేని నాగార్జునకు అక్కినేని అమలకు వాళ్ళు అవినీతి పరులు అన్నావు, కబ్జా చేసిరు అన్నావు. కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇచ్చిండు జూబ్లీహిల్స్ అన్నావు. మరి అట్లాంటి వాళ్ళకి టైం ఇచ్చిండు. ఈవెన్ మన శత్రువు, ఈ తెలంగాణ శత్రువు అయినటువంటి కేసీఆర్ కూడా బాత్రూంలో పడ్డా పల్లెడా. ఎందుకంటే గత చాలాసార్లు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు అలా సలిజ్వరం వచ్చిందన్నాడు, ఆయన కొడుకుకు కాలు ఇరిగిందన్నాడు, ఈ కాలుకు పట్టి కట్టుకున్నాడు, బిడ్డకు కాలు ఇరిగిందన్నది, అప్పట్లో చేతి ఇరిగిందన్నది, జ్వరం వచ్చింది. అంటే వాళ్ళ డ్రామా ఆర్టిస్టులు అని తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీ లెక్క కల్వకుంట్ల డ్రామా కంపెనీ అని తెలుసు. మంది డ్రామా అని తెలిసి అని చూడడానికి పోయినావు. మరి మనలాంటి వాడికి ఏమైనా అయితే చూడడానికి వస్తాడా అంటే కొట్లాడినోడి తరపున చేస్తావు, విలన్ని చూడడానికి పోయిండు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నయం అయితే విలన్ కదా, నయంను చూడడానికి పోయిన ఏమనాలి? నయం కంటే 1,00,000 రెట్లు డేంజర్ అన్నాం. ఆయననే అన్నాడు, రంగా బిర్లా అన్నాడు, బిర్లా రంగా అన్నాడు. ఇంకా కొన్ని పేర్లు దావుద్ ఇబ్రాహిం లాంటి డాన్లతో పోల్చిండు. మరి అట్లాంటి దుర్మార్గులు మనుషుల్ని చెరబట్టి చంపినోడిని చూడడానికి ఎట్లా పోయినావు? రేవంత్ రెడ్డి అని నిరుద్యోగులు అడుగుతారు కదా మనసులో కూడా. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు చూసారు అది ఆ విజువల్ చూసి వచ్చిండి ఇట్లా. ఇప్పుడు 2 విజువల్స్తోని వీళ్ళంతా కాంప్రమైజ్ అవుతారేమో, మెగా కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయరేమో, ఇక స్లోగా అదంతా ఒకటే అవుతారనే ఒక ఫీలింగ్ వెళ్ళిపోతుందన్న. అంటే ఈ చేష్టలు సరే, పథకాలు ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయితే వీళ్ళు బిహేవియర్ ఎట్లుంది? దావుద్ ఇబ్రాహిం కంటే డేంజర్ని కలుస్తావు నువ్వు, అక్రమంగా భూ కబ్జాలు చేసిన నాగార్జునం కలుస్తావు, ఎటువంటి చిరంజీవి మనం కష్టం వచ్చినప్పుడు రాని ఆయనకు టైం ఇస్తావు, దర్శకేంద్రుడు బొడ్డు మీద పనులు పోసేటోనికి టైం ఇస్తావు. మరి మనకెందుకు ఇయ్యడన్నా? సరే మాకు ఇవ్వకుండా ఏం లేదు కానీ వాళ్ళకెందుకు ఇచ్చినావు అన్నది రాను తొండ ముదిరి ఊసర వెళ్ళి అవుతుందేమో. కేసీఆర్ కూడా ఇదే పద్ధతి పోయిండు కదా, ఉద్యమకారులు నిన్ను పిలవలే, సేమ్ వీళ్ళనే పిలిచిండు. అంటే మీకు నాకైతే విజన్ కనబడుతుంది క్లియర్ కట్. 6 నెలల్లో 1 ఇయర్లో అంటే మీరు చెప్పకపోతే నేను చెప్తున్నా, వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకపోవచ్చు, దొంగలకే సద్దులు కట్టవచ్చు, మెగా కృష్ణారెడ్డి హ్యాపీగా ఉంటాడు, వాళ్ళ భార్య మళ్ళీ బంగారు గౌన్ వేసుకొని లండన్లో ఫ్యాషన్ చేస్తుంది, ఇదే నాగార్జున కబ్జా అంతే ఉంటుంది, ఆ 3 ఎకరాలు లాక్కోడు. ఇట్లా ఏవైతే వీళ్ళు చెప్పిర్రో
ఎంత పెద్దోళ్ళైనా దోషులను దండగా కట్టాల్సిందే. దండగా కట్టాల్సిందే. ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా కానీ దోషులంటోళ్ళని మాత్రం పట్టుకోవాల్సింది, సమస్యనే లేదు. ఇది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మనం, ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నది అయిన తర్వాత కూడా ఏం చెప్పినామంటే, ఒకవేళ నేను వీళ్ళు ఒకటే కాదు, కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మీద కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వాయిస్ లేపుతాము. వీళ్ళు ఫామ్ హౌస్ లో మనకే పరిమితం అవుతారు, కేటీఆర్ అమెరికాకు పోతాడని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు అధికార పక్ష నాయకులు. చాలా స్పష్టంగా చెప్పి ఇలా మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు ఉండే ప్లేస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ ఇక్కడ చెంచల్గూడ జైలు ఉండాలి, కేసీఆర్ కవిత అనేట ఆమె తిహార్ జైల్లో ఉండాలి. ఓకే, ఆయన కూడా ఇంకా సెంటర్ సంబంధించిన కొన్ని స్కామ్లలో ఆయన కూడా కేసీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రి చేసినా కూడా కాళేశ్వరం అయితే ఇది టూ అర్లీ మై పాల్, టూ అర్లీ. వీళ్ళు సపోజ్ అది చేయకపోయిందనుకో ఆ కోవలకే కడతారు కదా, ఆ కోవలకే రేపు జనం కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేక నిన్నదాకా మాట్లాడడం జనంకి అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు మన బోటలో ఎంత చెప్పినా కానీ కాళేశ్వరం అట్లుంటుందా, అంత మంచిగా నీళ్ళు వస్తాయి, మనకు వర్షం పడి నీళ్లు పూసుకున్న నల్ల నీళ్ళు వస్తే కూడా కాళేశ్వరం అనే పట్టేవాడు, పైగానే నీళ్ళు వస్తే కాళేశ్వరమే, తాగే నీళ్ళు వస్తే కాళేశ్వరం, ఏ నీళ్ళు బాయిల నీళ్ళు వచ్చినా కాళేశ్వరమే, ఏ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అని మొత్తుకున్నాడు. ఎక్కడికి పోయినా సూర్యాపేట పోతే మొదలు మీ కాళ్ళే అంటాడు, భద్రాచలం పోతే మొదలు నీ కాళ్ళే అంటాడు, భద్రకాళి కాడికి పోతే మొదలు నీ కాళ్ళే మాట్లాడే, నీ కాళ్ళే దర్శనం, ఇవే మాటలు ఎక్కడ పోయినా బోగస్ మాటలు. కానీ మనం చెప్తున్నది అంతా కూడా ఎప్పుడైతే అది కుంగిందో మేడిగడ్డ దగ్గర జనానికి అంత అర్థమైంది, ఎస్ దీనిలో అంత పెద్ద అవినీతి ఉన్నదని. ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోయినా కానీ దొంగలకు సద్దులు మోసినట్టు కనుక చేస్తే మాత్రం వీళ్ళు ఎవరికైనా కానీ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది అబ్జర్వ్ చేసే టైము అది కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి ముగ్గురు కూడా రెక్కలేస్తున్నారు, మేము అవినీతి చేస్తే అరెస్ట్ చేయండి అని చెప్పి. ఒక్కొక్కటి ఇట్లా దున్నపోతులు కదా ఊర్లలో పచ్చగడ్డి మేసి ఇట్లా అంటాయి కదా, వర్షాకాలం మొదట ఆరిద్ద టైంలో ఇట్లా అన్నట్టు రెక్కలు వేస్తున్నాయి హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి. వాళ్ళ రెక్క అంటే వాళ్ళ ఇట్లా మదము అనుస్తాడని నేను అనుకుంటాను. ఎందుకు మైపాలు ఇట్లా పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనొచ్చు. సరిత అనేట ఒక ఆమె అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబ్ కొట్టింది, అక్రమంగా సంపాదించింది, ఇక్కడనే ముషీరాబాద్లో ఉండేటోళ్ళు 1,00,000 జీతం తీసుకుంది, ఎక్కడ జాబ్ కూడా చేయలే, ఎగ్జామ్ రాయలే. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఎన్ని రోజులు ఎడిగిపోయినావు ఇట్లా ఏంటంటే తెలిసిందని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒకవేళ ఆ సరిత అనేది వాస్తవం అనుకుందాం, వాస్తవం అయితే ఎందుకు అరెస్ట్ చేయలేదని, అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ జాబ్ పెట్టించిన సీఎండి ప్రభాకర్ రావుని పెట్టేయాలన్నా వద్దా, వాని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా వద్దా, వీడిని ఎవరిని అరెస్ట్ చేయలేదు. సరే ఆమెన్న బయటకు వచ్చి నేను జాబ్ కొట్టినా ప్రతిరోజు జాబ్ చేసినా ఆమె చెప్తలేదు, ఇటు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటేనే అది మంచిగా మాట్లాడినా నాగార్జున సాగర్లో కిడ్నాప్ చేసిండు వాడు, ఇదే రేవంత్ రెడ్డిని కూడా ఇంట్లోకి వచ్చి తీసుకపోయారా లేదా? మరి రక్తము రోషము రెడ్డి ఏం రెడ్డి రక్తం ఉడకట్లేదా అని ఈ నిరుద్యోగులు అడుగుతారు కదా. మీసం మిలేసినావు, తెలంగాణ పులిబిడ్డ అన్నావు, సరితనే అరెస్ట్ చేయనోడు కల్వకుంట్ల కుటుంబాన్ని మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తాడా అనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అయిందన్న. మరి మీరైతే నమ్ముతుర్రు, మరి నమ్మకం గురించి కానీ అనేది అనివార్యంగా వారు చేయాల్సి వస్తుంది. చేయకుంటే ఎట్లుంటది, చేయకుంటే ప్రజలు ఉన్నారుగా డిసైడ్ చేసేందుకు చేయాల్సిందే తప్పదు. ఇప్పుడు మనం నాగార్జున గురించి మాట్లాడు, ఎస్ ఖాళీ నాగార్జున కాదు, ఎంటైర్ సినీ ఇండస్ట్రీ, ఎంటైర్ ఆంధ్రాకి వచ్చినట్టు ఇక్కడ వాళ్ళందరూ 1,00,000 నాగళ్లతోని రామోజీ ఫిలిం సిటీని దున్నుతామని చెప్పారు కదా. ఇప్పుడు నిజంగా కూడా అంత అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి అందులో, కేసీఆర్ చేసినటువంటి అసైన్డ్ భూములను ఎట్లా కన్వర్ట్ చేసుకున్నాడు, ప్రభుత్వ భూములను మొత్తం వాళ్ళ బేనామీ పేర్ల మీద ఎక్కడెక్కడైతే చేసిండ్రో ఈ ప్రభుత్వాలు కూడా లాలూచి పడకుండా అవన్నీ తీసి బయట పెట్టినాడే నమ్ముతారు. అప్పటిదాకా జనం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, అబ్బా ఎందుకు నమ్ముతారని తీసి. నేనేమంటున్నా అంటే మొన్ననే కదా, జస్ట్ లెట్ us wait for some more time. సరిత విషయంలో అరెస్ట్ వారెంట్ చేయడానికి తప్పేంది, ఇప్పుడు చట్టం తన పని తను చేసుకోవాలి కదా. మేడిగడ్డ మీద క్రిటిసిజం స్టార్ట్ అయింది కదా, నువ్వు ఉట్టి ఎల్ఎన్టీ గురించి అంటున్నావు కానీ అసలు గురించి ఏంది, మేఘా కృష్ణారెడ్డి గురించి ఏంది, మొత్తం ప్రాజెక్ట్ మీద సంగతి ఏంది అనేది స్టార్ట్ అయింది. అది ఆగదు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎట్లయిందో ఇది 2వ తప్పు, 3వ తప్పు, 4వ తప్పు, నాగార్జున ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అట్లీస్ట్ వాళ్ళ నోటీసులో పోతలేవా అనేది కూడా కాదు, నోటీసులో కూడా పోతున్నాయి. నాగార్జున భూ కబ్జా చేసిండు, చెరువు కాడ అన్నపూర్ణ చూడ కూడా ఆపింది అన్నది నీ నోటితోనే అన్నావు. జైల్లో పెట్టాల్సిన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏందా షేక్ హ్యాండ్లు. మరి
అంటే కబ్జా కోరుతోని సేకరణలు ఇచ్చిన అభినవ్ మీనింగ్ ఆయన నాగార్జున అరెస్ట్ చేస్తాడని మీరు అనుకుంటారా? జనరల్గా మీరు చెప్పండి. 40 రోజులు మరి అట్లాంటి వాడికి అపాయింట్మెంట్, ఇప్పుడు దొంగకు అపాయింట్మెంట్ ఇస్తారా? సరే నేను అరెస్ట్ చేసుడు లేట్ అయినా సరే అన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారా? ఇచ్చిండు అంటే మీరు అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇంకెన్ని రోజులు టైం ఇద్దాం అందాడు అడుగుతున్నా. కాదన్నా, ఎవడన్నా దొంగకు అపాయింట్మెంట్ ఇచ్చిండు అంటేనే మనకు డౌట్ రావాలి కదా. పోలీస్ అయిన ఉన్నాడు అన్న, ఒక ఆయన బంగారం ఎత్తుకుని పోయిండు అన్న, బంగారం ఎత్తుకపోయినోడికి పూలే బుక్క తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఇప్పుడు మైపాల్ నేను ఒక మాట చెప్తాను. నేను స్టార్టింగే నీకు స్టార్టింగ్లో చెప్పిన అక్కడ ఇట్లా అంటే ఈ యూనివర్సిటీలలో ఇట్లా ఈ చదువుకొని ఈ వాతావరణంలోకి వెళ్ళి వచ్చి ఈ కమిట్మెంట్ లెవెల్స్ తోటి ప్రజల సమస్యలు కనుక గట్టిగా తెలుసుకొని ఉండి వాటి పరిష్కారం గురించి దేనికంటే దానికి తెగించినటువంటి లీడర్షిప్ కనుక అక్కడ ఉండేది ఉంటే అది వేరే తిరుగుంటుండే. తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వస్తే వీళ్ళందరినీ విద్యార్థులు బగాయించిన వాళ్ళు ఇలా చాలా మంది అలా కూర్చున్నారు. మరి విద్యార్థులు బగాయించిన వాళ్ళు పోయి అలా కూర్చున్నారు. అబ్బా అంటే నువ్వు కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేయకు. ఇంకొకటి అన్న, ప్రతిసారి రకుల్ రావు అన్నరా లేదా? డ్రగ్స్ తీసుకున్నారు, చార్మి, పూరి జగన్నాథ్, రవితేజ, సినిమా ఇండస్ట్రీ రావు అన్నారు. ఇప్పుడు మనం వచ్చినాం దీని మీద అట్లీస్ట్ సిట్కి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయాలని వద్దా? ఇప్పుడు పోలీసులు చేసే పని పోలీసులు చేస్తారన్న, అన్నీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏదైనా మర్డర్ జరిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? మరి మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డదన్న, ఇంకొక సంవత్సరం ఆగురంటారా? ప్రాసెస్ జరుగుతుంది కదా. నేను అనేది అంటే సిట్టు జరుగుతుంది కదా, అది మాకు అనుమానాలు వచ్చినాయని చెప్తున్నా. ఒకటి ఇప్పుడు దీన్ని ఇంతకుముందు సిట్ అంటే వాళ్ళు కేసీఆర్ సిట్ అంటే సిట్టు స్టాండర్డ్ కమిటీలు అనుకున్నాం మనం. ఇప్పుడు వీళ్ళే కూడా గట్టినే అన్నాం అనుకో, రేపు పొద్దుగాల తప్పదు కదా, అది కూడా ఏం తప్పదు. ఇప్పుడు బెల్ట్ షాపులు నేను చెప్తా పాటు బెల్ట్ షాపులు ఉన్నాం. సేమ్ బెల్ట్ షాపులు నేనేదైతే బడి గురించి మాట్లాడి చెప్పినామో 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రో తీసుకుపోయి నలుగురు అమీర్పేట ఇన్సిడెంట్ ఉంది కదా బడికాడ ఆనందనవనం కాడ 8 మంది పోయి తలవార్లు పెట్టి పగటిపూట పొద్దుగాల 9:30కు ఇంట్లో గుసాయించి తమ్ముని తీసి చేసిరు కదా. దాని చుట్టూ 7 బెల్ట్ షాపులు ఉన్నాయి, గంజాయి నడుస్తున్నది అని చెప్పిన నువ్వు గంజాయిని 80% రానిచ్చేది లేదు అని చెప్పి మాటలతోనైతే జరిగింది. ఇవాళ వరకు కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, అది నడుస్తూనే ఉన్నది, వ్యాపారం నడుస్తూనే ఉన్నది. రేపు మాట్లాడతాం అబ్బా, మాట్లాడదే సవాలే. బెల్ట్ షాపులు బంద్ కావాలి, తెలంగాణ రావణ కాష్టం కావద్దు, తెలంగాణలో శివయాత్రలు బంద్ కావాలనే కదా మనం కొట్లాడింది. రేపు ఇవన్నీ బంద్ కాకపోతే తప్పకుండా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది, మాట్లాడతాం. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే సరే బెల్ట్ షాపుల విషయంలో గంజాయి విషయంలో 100కు 100% నెల రోజులలో రూపుమాపకపోయినా 20-30% అన్న 40-50% అన్న, ఎందుకంటే ఎక్కడిది అక్కడ పని చేస్తారు కదా, సిస్టమైజ్ రెడీమేడ్ కదన్న. ఇప్పుడు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసేది కాదు, పోలీస్ స్టేషన్లు కట్టేది లేదు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లు కట్టి ఉన్నాయి, పోలీసులు ఉన్నారు సరిపడా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. జస్ట్ అంటే ప్రెస్ మీట్లో చెప్పడము ప్రాక్టికల్గా జరుగుతుంది అనుకుంటే, పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక్క బెల్ట్ షాప్ నడవదు. ఎన్ని రోజులు మీరే సీఎం అంటే ఎన్ని రోజులు ఆపగలుగుతాం బెల్ట్ షాపులు గంజాయి? మనం 24 hours క్లోజ్ అయితే అట్లాంటి 24 hours లో మొత్తం తెలంగాణలో ఒక్కొక్కరి ప్యాక్ కావాలి, తీసుకొచ్చి లోపల వరకు కేసులు వేస్తే 10 మంది మీద వేస్తే 11 వాడు ఉంటాడా? మరి అట్లాంటి 24 గంటల లోపల మొత్తం సెట్ రెడ్ అవుతుంది. గాంజాయి అంటే అట్లీస్ట్ కొంచెం అటు ఇటు పోతుంది కావచ్చు. ఈ బెల్ట్ షాపులు మొత్తం వైన్ షాప్లకు వెళ్ళి లింకప్ అవుతుంది కదా. ఎవడోడైతే అక్కడికి వెళ్ళి చూడని ఏ బెల్ట్ షాప్ నీ ఏరియాలో కనుక నువ్వు నడిపిస్తున్నావు అని అంటే బిడ్డ నువ్వు మూస్తావు, నీ వైన్ షాప్ కూడా బంద్ అవుతుంది తీయని ఏదైనా తీయని. బట్ తెల్లారి నుంచి మొత్తం బంద్ కావా చూడు. ప్రతి ఊరికి కానిస్టేబుల్, బీట్ కానిస్టేబుల్ ప్రతి ఊరికి బండి వేసుకొని తిరుగుతుంటారా, రోజు 4 సార్లు తిరుగుతుంటారు. తెలియదు వాళ్ళకు, అందరికీ తెలుసు. పోలీసు వాళ్ళకి కూడా మామూలు పోతాయని తెలుసు, ఎక్సైజ్ వాళ్ళకి మామూలు పోతాయని తెలుసు. ఆ పైసలన్నీ కూడా గవర్నమెంట్ వస్తాయి, ఈ పైన లీటర్లకు పోతాయని కూడా తెలుసు కదా. పోలీస్ సరే, అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అనేది ఏంటంటే బంద్ చేయాలనుకుంటే మాత్రం బెల్ట్ షాపుల గురించి, గాంజాయి కొద్దిగా అటు ఇటు లేట్ అవుతుంది కావచ్చు, కానీ బెల్ట్ షాపులు బంద్ చేయాలనుకుంటే మాత్రం ఈ నిమిషం అనుకున్నాక 24 గంటల్లో క్లోజ్ చేయొచ్చు. కానీ జరుగుతలేవు. ఇప్పుడు మీరు చెప్పండి అబ్బా, మిగతా దానికేమో కొంత టైం పడుతున్నారు. బెల్ట్ షాపులు ఒక గవర్నమెంట్ అనుకుంటే, క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనుకుంటే 24 గంటలలో మొత్తం చేయొచ్చు అంటున్నా. అట్లాంటి 30-40 ఇప్పుడు 30 రోజులు అయిపోతుంది అనుకుందాం, 35 24 గంటలు అయిపోయినాయి. 35-24 గంటలైనా 35% కూడా పని జరగకపోతే కొంత డౌట్ వస్తుంది రాదా? అంటే మానవత్వం ఉందా, లేకపోతే తాగండి సావండి అనేటట్టు ఉందా? అంటే మీరు ఆలోచించండి యూత్ అని. మీ ద్వారా 40 లక్షల మంది నిరుద్యోగులకు
తెలంగాణలో సోషల్ మీడియా యూట్యూబ్ చూసేటోళ్ళకు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఒకసారి మోసపోయినాం కేసీఆర్ చేతిలో, 9.5 ఏళ్ళు గోసపడ్డాం. ఈ బ్యాచ్ కూడా తేడా బ్యాచ్ కనబడుతుందని నేనైతే గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మేము ఆ కండు వేసుకుంటానికి జై కొట్టాలి. అది ఇప్పుడు కొన్ని డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇమీడియట్గా అంటే ఇప్పుడు నిన్న ఎట్లా బ్రాండ్ చేస్తారు, వీళ్ళకి ఏందా బిడ్డ బుట్టలే కుల్లగట్టలేదు బిడ్డకు దానికి పోలిక ఏమైనా ఉందా? చాలా వీళ్ళు కాదు, పెద్ద పెద్దోళ్ళు మాట్లాడారు, మనం కాదు, మామూలు జనం కాదు, పామర్లు కాదు, చాలా పెద్ద పెద్దోళ్ళు మాట్లాడారు. యూనివర్సిటీలో సెమినార్లు పెడితే సెమినార్ల కాడికి వచ్చి కూడా మాట్లాడారు మీరు ఓపిక పట్టాలి చేయాలని. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఎక్కువ రోజులు కూడా ఇది ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంది, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న దానికన్నా ముందే వాళ్ళు ఇంప్లిమెంట్ కనుక చేయకపోతే ఎట్లయితే ఊహకందకుంటే ఎట్లయితే జనం ఏ పైసలు ఏవి పనిచేయలేదు, కేసీఆర్ పైసలు పనిచేయలేదు, ఏది పనిచేయలేదు, ఆ వ్యతిరేకతతో ఏదైతే వచ్చిందో అదే స్థాయిలో మళ్ళీ కిందికి పోయే ప్రమాదం 200% సమస్యనే లేదు, ముందే సమస్య లేదు. ఇది ఉన్నది. ఇది ఇప్పుడు ఇటువంటి మాటలు కూడా వాళ్ళకు ఒక హెచ్చరికనే, సవాల్ లేదు. మీరు ఇవన్నీ జాగ్రత్త పడాల్సిందే అని. ఏ ఒక్కటి ఇలా జరగకపోయినా కానీ మాట్లాడేటోళ్ళు ఉంటారు. అబ్బా ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ప్రవళిక ఇష్యూ జరిగిందన్న, ఆమె జరిగిన తర్వాత గ్రూప్స్ పేపర్ లీక్ చేయడం వల్లనే కదా ఇప్పటిదాకా టీఎస్పీఎస్ చైర్మన్ మీద ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ కాలే, సభ్యుల మీద ఇన్వెస్టిగేషన్ కాలే, రాజీనామా చేసిపోతే అయిపోతుందా? నేను పాజిటివ్ అనుకుంటున్నా, అవుతుంది. వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది, కాళేశ్వరం మీద కూడా జరుగుతుంది, ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది, ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరుగుతుంది, మిషన్ కాకతీయ మీద జరుగుతుంది, మిషన్ భగీరథ మీద జరుగుతుంది, ప్రతి అలాట్మెంట్ల మీద జరుగుతుంది, భూముల మీద జరుగుతుంది, అన్నిటి మీద జరగాల్సిన అవసరం ఉంటుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా జరుగుతుంది అని చెప్పి. నేరెళ్ల బాధితులను అయితే 3rd డిగ్రీ ఇచ్చారు, దేశం కోడే కూర్చుంది. కోల హరీష్ ఎస్సీ అబ్బాయి, బానయ్య ఎస్సీ, బీసీలు, యాదవులు, వాళ్ళనట కరెంట్ షాకులు ఇచ్చిర్రు. ఒక 3 రోజులు కంటిన్యూగా అసలు కరెంట్ షాకులు ఇచ్చి బీర్లతోని ఇష్టం వచ్చినట్టు చిత్రవద చేసింది, ప్రపంచానికి తెలిసింది. ఇదే సీఎం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో కూడా నువ్వు ఇట్లా చేసినావని చెప్పి మాట్లాడిండు. వాళ్ళ ఇంటికి పోయారు, నేరెళ్లకు ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళ మీద కూడా నేను అనేది ప్రాసెస్ స్టార్ట్ కావాలి కదంటే అట్లీస్ట్ ఇప్పుడు అదే నువ్వు ఎవరినన్నా కొడితే నిన్ను 1-2 నెలలు అట్లా వదిలేస్తారా భయ పోలీస్ అయినా? ఎందుకంటే చట్టం ఎందుకో బోకేలు శాల్వాల కాడ బిజీగా ఉన్నారు. బోకేలు ఎవరికి ఇవన్నీ అయిపోయి దాంట్లో బిజీగా ఉన్నారు. కానీ పొద్దున్న లేసి ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ని గత ప్రభుత్వంలో ఇక్కడ రివ్యూలు కూడా జరగలే కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఓ రివ్యూలు కూర్చున్నారు, ఓ 5-6 సార్లు ఎడ్యుకేషన్ మీద కూర్చున్నారు, రివ్యూలు చేస్తున్నారు. కానీ లెట్ us see, నేనైతే అనుకుంటున్నా పాజిటివ్ గానే ఈ గవర్నమెంట్ మీద చూద్దాం. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, బెల్ట్ షాప్ల గురించి మనం చెప్తా ఉన్నాము. ఉద్యోగాలు కావచ్చు, రేపు ఏ కమిటీలు ఏవున్నా కానీ, ఏవి జరిగినా కానీ, ఏ కమిటీలు ఏ వేసినా కానీ ఎట్లీస్ట్ లెట్ us give some time. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఎవరెవరు నిజాయితీ పరులు. నాకు మొన్న ఒక దగ్గర మిత్రుడు చెప్పింది ఏంటంటే, నిజాయితీ పరులను ఎవరైనా వేద్దాం అనుకుంటే చూస్తే ఎవరు దొరకలేడన్నా అని చెప్పని అనేది ఒక టాక్ వస్తుంది. అలా మాట్లాడుతున్నారు, నిజాయితీ పరులు దొరకలేరన్నా, ఎవరిని చూసినా కానీ దాని వెనక ఎక్కడో దగ్గర వస్తున్నదని. ఇవన్నీ అట్లీస్ట్ మనకు టైం ఇచ్చి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎక్కువ రోజులు కూడా ఏం కాదు, నెలలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లలో మేము మంచి పర్ఫామ్ చేస్తే, మంచిగా చేస్తే జనం ఓట్లు వేస్తారు, లేకపోతే జనం ఓట్లు వేయరు అనేది ఉంటుంది కదా వాళ్ళకు. ఆ భయంలోనే ఇప్పుడు అవన్నీ అయితే సెట్ రైట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. సరే, కొన్ని అన్నారు, కొన్ని చేయలేదు, కొన్ని నడుస్తున్నాయి, అటు ఇటు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు బయట సమాజం కూడా ఏమనుకున్నారు, దాని మన ప్రగతి భవన్ అనగానే మొత్తం అది చదువుకుంటానికి ఇస్తారని ఒకసారి మాట్లాడారు, పేల్చి పడేస్తామని అంబేద్కర్ ఒకసారి మాట్లాడిండు. ఇవన్నీ జనంలో కూడా టాక్ ఉంది. ఇదంతా జనంలో రేపు పొద్దుగాల వీటన్నిటికీ సమర్థవంతంగా వాళ్ళు కూడా కరెక్ట్ గా చెప్పుకోగలిగేటట్టు కూడా వాళ్ళు కూడా ఉండాలి. లేకపోతే జనం రిజిస్టర్ అయిపోతుంది కదా. వాళ్ళకు వీళ్ళకు తేడా చూపించకపోతే, నేను అనుకుంటున్నా వాళ్ళ ప్రభుత్వాలను చూసినా కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపాల పునాదుల మీద వీళ్ళు వచ్చిర్రు కాబట్టి ఆ పునాదుల మీద వచ్చిర్రు. రేపు పొద్దుగాల వీళ్ళు కూడా గదే చేస్తే వీళ్ళ పునాదులు కూడా దీన్ని ఏమన్నా మళ్ళా కేసీఆర్ క్యాచ్ చేసుకుని 39 సీట్లు ఉన్నాయి, ఎంఐఎం 7 ఉన్నాయి, 46 సీట్లు అయితే ఇంకా 14 సీట్లు బీజేపీ వాళ్ళు పక్కన పెట్టుకొని వీళ్ళ 44. ఈ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని కొనుక్కొని ఇప్పుడు ఎట్లా ఆల్రెడీ ఒకటి ఎట్లా ట్రోల్ చేస్తారంటే, మీరు అబ్జర్వ్ చేసి లేదు, బిజీ ఉండి కేసీఆర్ పాలననే బాగుండే అనేటట్టు ఒక 20-30 ఛానళ్ళతోని, యూట్యూబ్ ఛానళ్ళతోని, మీడియాతోని, పేపర్లతో కూడా ఆల్రెడీ డబ్బా స్టార్ట్ అయింది. రైతు బంధు ఇస్తలేడు, పెన్షన్ ఇస్తలేడు, వాడే బాగుండే అనేటది కూడా ఒక వాళ్ళకు అనుకూలంగా ఉన్న కార్యకర్తలతో వాళ్ళతో చేస్తుర్రు.
వీళ్ళ మీద మళ్ళీ విపరీతమైన వ్యతిరేకత ఏర్పడితే దీంట్లోకెళ్ళి 14-15 మందిని తీసుకొని మళ్ళీ దుర్మార్గుడు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? అట్లా వస్తే ఎట్లా మరి? ముందుగా నాడు రాక్షసుడు ఖాళీగా ఉండడు. కడియం శ్రీహరి పల్లరాశ్వరెడ్డి కూడా అన్నారు మనం 6 నెలల్లోనే వస్తున్నాము మళ్ళా అని చెప్తారు. మరి మన లాంటి వాళ్ళు అది కూడా చూసుకోవాలి కదా. వీళ్ళ మీద కోపంతో మళ్ళీ అందులోకే పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాముని నడుమికెళ్ళి కొట్టిరు నిరుద్యోగులు, ఆ నడుము ఇరిగిపోయింది. కానీ పాములు ఉన్న విషం కూరలు అట్లనే ఉంది. నందినగర్లో ఆ పాము ఉంది కదా. మొన్న కూడా చెప్తున్నాడు కదా ఆయన, ఇది కేటీఆర్ ఏమంటుండు, మంచి చేయకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే చాలు అని యూట్యూబ్ ఛానల్ పెడితే అయిపోతుంది, సరిపోతుంటే ఇంకా వాళ్ళకు అహంకారం నెత్తిలేకెళ్ళి ఇంకా దిగుతలేదు. అది 100 తలకాయల సర్పాలు వీళ్ళు, వాళ్ళ కుటుంబం 100 తలకాయల సర్పాలు వీళ్ళు. ఒకటి కాదు, విషయం ఒక్క దగ్గర లేదు. ఉత్తి నందినగర్ లో ఉన్నది ఒకటి కాదు, దాని పిల్లలు వచ్చే మంది ఉన్నాయి, బాగున్నాయి, మొత్తం తయారు చేసి పెట్టి. కానీ ప్రజల లోపల బ్రాండ్ అయిపోయింది విష సర్పాలు అని చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇటువంటి శ్రీహరిలు కావచ్చు, పల్లరాజేశ్వరరెడ్డి కావచ్చు 100 స్టేట్మెంట్లు ఇచ్చి ఇటువంటి దయాకర్ రావులు కూడా ఆ తలకాయలలో ఒక తలకాయల విలేజ్ తరోగా జనం లోపల ఎక్స్పోజ్ అయింది. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు జరిగినా గానీ నేను ఆసొంటోళ్ళం బతుకున్నాం ఇంకా. ఓకే, ఊకునే ముచ్చటే లేదు. కేసీఆర్ విషయంలో ప్రజలు నేను అనుకుంటున్నా ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకుని ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కేసీఆర్ అంటే ఎటువంటి వ్యక్తి, ఎటువంటి మనసుకు అర్థమవుతుంది. కానీ రైతు బంధు వేయకపోవడం వల్ల వీళ్ళ మీద అది ఇంకో దిక్కు పోతుంది కావచ్చు. ఈయనకి ఎందుకు పోతుంది? కుర్చీ మడత పెట్టాలి, మూమెంట్ వస్తుంది కావచ్చు, ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది కావచ్చు. ఇది అంత ఈజీగా వీళ్ళు అంత ఈజీగా ఓడిపోతారని నేను కూడా అనుకుంటలేను. నేను ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎందుకంటే ఇవన్నీ చూసి ఒకవేళ కనుక అట్లా జరిగింది అనుకో, వాళ్ళంతా మూర్ఖులు ఉన్నారు భయ్. వాళ్ళు ఏం చేయలే కదా, ఎవరు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు ప్రజల గురించి ఎక్కడ తిరిగిన వాళ్ళు కూడా కాదు కదా, వాళ్ళు తెలంగాణ గురించి తిరిగిన వాళ్ళు కాదు కదా, ఇక్కడ సామాజిక సమస్యల మీద కొట్లాడిన వాళ్ళు కాదు కదా. చాలా మంది అటువంటి వాళ్ళు ఛానల్ కూర్చున్నారు కదా, కూర్చున్నారు కనుక వాళ్ళని అట్లా అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఫ్లూక్ లో వచ్చినట్టే వాళ్ళైతే క్లియర్ గా చెప్పాలంటే. మన అసంటోళ్ళకు కూడా వేరే దారి లేకుండే, ఇంకా వేరే దారి లేకుండే. మనం అనలేదు, మనకు తెలుసు, అన్ని తెలుసు కానీ వేరే దారి లేకుండా చేసినాం. ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ తెలంగాణ వాదులను కావచ్చు, తెలంగాణ భూమిపుత్రులు, నిజమైన భూమిపుత్రులు, ఈ గడ్డ మీద మమకారం ఉండి ఈ గడ్డకు త్యాగాలు చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని కనుక, నిజమైన తెలంగాణ యోధులను కనుక కూర్చోబెట్టి వాళ్ళని కనుక ప్రాపర్ గా వాళ్ళ అడ్వైజర్స్ తోటి, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ అడ్వైజర్స్ తోటి కనుక పోతే నేను అంటున్నా ఏం కాదు, ఈ ప్రభుత్వంకి ఏం కాదు. కానీ అట్లా కాకుండా వాళ్ళు ఇంత ముందులో లెక్కనే వాళ్ళు మా ఓడి చేసింది కదా మేము కూడా 10 ఏళ్ళు ఉంటాం అనుకుంటే మాత్రం అది జరగని పని. అట్లీస్ట్ ఆయన ఏంటంటే ఆ మూమెంట్లోకి వెళ్ళి ఏదో వచ్చిండు అనేది ఒక పేరు ఉన్నది కాబట్టి నడిచింది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అటువంటి లేదు కదా, ఇప్పుడు ఏం లేదు. ఆయన మూమెంట్ అన్న వరకు అరే మన కాళ్ళు మనం ఎందుకో కొట్టుకోవాలి, మన తెలంగాణ వాళ్ళు కదా అట్లా అని చెప్పని ఒక ఫీలింగ్ వచ్చిండు. నమ్మించిండు కదా, చెప్తే కూడా నమ్మలే, జనం కూడా నమ్మలే. ఒక రాజకీయ ప్లాట్ఫామ్ లేకపోవడం అనేది కూడా దీనికి కారణమే, నిజంగా కూడా కారణమే. కానీ ఎక్కడో పుడుతుంది, అంత ఈజీ కూడా ఏం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ అదే దొంగనే తెచ్చిపెట్టుకుంటారు భయ్. ఇంకా ఉన్నారు కదా తెలంగాణలో బతికే ఉన్నారు కదా, చాలా మంది బతికే ఉన్నాం కదా. రేపు అవసరం అని కూడా వీళ్ళు చెప్తున్నారు కదా. మళ్ళీ అగైన్ ఇటువంటి అన్ని చూసి ఇప్పుడు మాట్లాడుతున్నారు, మళ్ళీ అట్లీస్ట్ ఒక వాయిసెస్ వస్తున్నాయి. ఇటువంటి అన్నప్పుడు చూసుకొని కూర్చోబెట్టుకొని ఏవేవి ఎట్లా చేద్దాం, ఏంటిది ఏం సంగతి, దేనికి ఏం టైం తీసుకుందాం, ఇటువంటి కనుక ఉంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రతి అంశం మీద ఎక్కడెక్కడ ఏమేమి ఫెయిల్ అవుతున్నాయి, కులాల వారీగా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నిటి కనుక ప్రాపర్ అడ్రస్ చేయలేకపోతే వాళ్ళు సూసైడల్ అయిపోతుంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కాడికే వస్తుంది అధికారం. వాళ్ళ చేతిలో కూడా శాశ్వతం అనుకుంటే మాత్రం పోతారు వాళ్ళు, మొదటికే మోక్షం అవుతుంది. అట్లా జరగదు అనుకుంటున్నా నేను, కానీ చూద్దాము. కానీ అట్లా జరిగినాడు మాత్రం తప్పకుండా మాట్లాడు. ఇప్పటికీ అంటూనే ఉన్నాం కదా, నువ్వు యూ టేక్ బెల్ట్ షాప్స్, నువ్వు స్కూల్స్ తీసుకో, రిక్రూట్మెంట్ తీసుకో, ఇమీడియట్ జరగాలి. ఇప్పుడు గత ప్రభుత్వం మనం క్రిటిసైజ్ చేసుకుంటూ వచ్చినాం. 36 అంటే నువ్వు మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అన్ని కలిపితే విద్యా నాణ్యత ప్రమాణాల ప్రకారం 36లో 35 పోయింది. కానీ గత ముఖ్యమంత్రి ఏం చేసిన, ప్రతి దాంట్లో నేనే టాపు, తెలంగాణ టాపు అన్నాడు. అన్నింటిలో టాప్ ఏంటంటే అవినీతిలో టాపు, ఇటువంటి దుర్మార్గాల టాపు, బడులు బంద్ చేయట్ల టాపు, ఒకటే టీచర్ ఉన్న బడులలో తెలంగాణ టాపు, ఒకటే అర్రల బడులు ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ టాపు, ఇటువంటి అన్ని ఉన్నాయి కదా. ఎక్కడో లేవు ప్రపంచంలో ఇంత దరిద్రంగా 1267 పోస్టులు మన నిలబడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో. దాదాపు ఇవాళ 1000 పోస్టులు. మొన్న చూస్తే 900 ఉండే, రోజుకి రిటైర్ అవుతున్నారు. ఇటువంటి రిక్రూట్మెంటే లేదు కదా ఇక్కడ. 74-75% నీకు వేకెన్సీస్ ఉంటే పోయిన అన్ని యూనివర్సిటీలు కలుపుకొని అవి రేపు పొద్దుగా నువ్వు రిక్రూట్మెంట్ ఇమీడియట్ గా దాని మీద ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసారు. కానీ నువ్వు అవి ఇంప్లిమెంట్ కనుక చేయకపోతే, నువ్వు గాడిలో పడేయకపోతే, దానికి 15 నుంచి 20% కనుక నువ్వు ఫండ్స్ కనుక ఇచ్చి, అది మంచోళ్ళ చేతులలో
మంచోళ్ళ చేతులలో కనుక పెట్టేది ఉంటేనే ఇవన్నీ బాగుపడతాయి. లేకపోతే నువ్వు వాడ టీమ్స్ హాస్పిటల్ అని పెడితే కుక్కలు పందులు సంసారాలు చేస్తున్నాయి అలా పాడై. ఆ కోవిడ్ వచ్చినప్పుడు తీసుకుపోయి ఆ స్టేడియం గచ్చిపోలి స్టేడియం నాశనం పట్టించింది కదా, అవన్నీ రివైవ్ చేయాలి రేపు పొద్దుగాల. తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఉచితంగా వైద్యం కూడా దొరకాలి, ఇటువంటి పరిస్థితులు కూడా ఉండాలి కదా. సో అవన్నీ జరగాలి. ఇప్పుడు మేము అన్నయ్య కొన్ని స్కిల్ సెట్ అంటున్నాం, మాట్లాడుతున్నాం. నిన్న కూడా శ్రీధరబాబు మాట్లాడింది ఇక్కడ స్కిల్ సెట్స్ డెవలప్మెంట్ ఇవన్నీ. అది మాటలుగా మటుకే పరిమితం కాకుండా చేతల రూపం కూడా జరుగుతున్నైతే నమ్ముతున్నా. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అని చెప్పని నాకైతే అనిపిస్తుంది క్లియర్. కానీ ఇష్యూస్ లేవని కాదు, ఇష్యూస్ తప్పకుంటున్నాయి. వర్క్ చేసేటోళ్ళు కూడా నిజాయితీ పరులు చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిన ఉన్నారు కూడా. వాళ్ళందరినీ కూడా ఒకవేళ నువ్వు కూర్చోబెట్టి కూర్చుంటే ఏ క్షేత్రంలో ఎక్కడ, ఇప్పుడు నేను అంటున్నా ఓపెన్ కాస్ట్ల గురించి మేము తిరిగినాం అబ్బా. బాంబుల మూతలతో భయభ్రాంతులై పల్లడిల్లుతున్నదమ్మా నా పల్లె వలసెల్లిపోతున్నదమ్మా, పచ్చని నా పల్లె సీమ దుమ్ము దుప్పటిలో మునిగినోయమ్మ అని ఇట్లా మేము చెప్పుకుంటూ తిరిగినాం. ఇవన్నీ అంటే ఓపెన్ కాస్ట్లతోని పల్లెలని దుమ్ముగా మారిపోయినాయి. అందులోకి వచ్చేటువంటి గ్యాస్లతోని ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఫర్టిలిటీ కూడా రేట్ కూడా ఇట్లా తగ్గిపోతుంది. ఇవన్నీ చెప్పినాం. రేపు పొద్దుగాల ఓపెన్ కాస్ట్ కూడా బంద్ చేయాలి కదా. నీ వీడున్నాడు వచ్చినాడు కేసీఆర్ అదే పని చేసింది కదా. రేపు పొద్దుగాల వాటి మీద కూడా రేపు పొద్దుగా డిమాండ్ ఉంటుంది కదా. నువ్వు ఎట్లా ఓపెన్ కాస్ట్లు బంద్ చేస్తావా లేదా? ఏసీజెడ్ల ఇష్యూస్ కావచ్చు, నువ్వు బంద్ అయిన కంపెనీలు కూడా నువ్వు మొదలు పెట్టేయాలి కదా. ఉద్యోగాల కల్పన కూడా జరగాలి కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈ స్కిల్ సెట్ తోటి నువ్వు మళ్ళీ లోన్లు ఇచ్చి నువ్వు మళ్ళీ అగైన్ వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ చేసేటట్టుగా ఎంప్లాయీస్ని తయారు చేయాలి, ఎంప్లాయర్ని కూడా తయారు చేయాలి కదా. ఇవి రెండు జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఏదో వీళ్ళు రాంగ్ ఏదో కూర్చొని ఇయ్యాల నడుస్తున్నది, బొకేల కాలం నడుస్తున్నది, ఇంకా 4 రోజులు నడుస్తుంది కావచ్చు. కానీ రేపు అల్టిమేట్గా అటు ఇటు బొకేలు తీసుకుంటాడు వర్క్ చేసేటోళ్ళు వేరే చేస్తారు కదా. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఇక్కడ వీసీకి ఏదన్నా నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ చేయంటే వీసీ ఒక ఫోన్ కాల్ చేస్తే అన్ని యూనివర్సిటీలలో నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డిఎస్సి చేయాలనుకున్నాం అనుకున్నా, సంబంధిత కార్యదర్శికి ఫోన్ చేసి మనం నోటిఫికేషన్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీరు చూసుకోండి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బుకేలు తీసుకునే దగ్గర బుకేలు తీసుకుంటారు, శాల్వాలు కప్పుకునే దగ్గర శాల్వాలు కప్పుకుంటారు. ఈయన అన్ని దగ్గరలో గురికి రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఈయన చేయడు, ఓయూలో ఈయన చేయడు, పాలమూరులో ఈయన చేయడు. ఒక్కటే మాటతో సంతకంతో వీళ్ళు సిస్టమ్ నడుస్తుంది కదా. నా అభిప్రాయం చెప్తున్నా, నడుస్తుంది అంటే ఈయన నచ్చి సంతకాలు పెట్టాలా? రిక్రూట్మెంట్ అంటే ప్రింట్ వేసి ఇప్పుడు నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉండే కొంపదీసి ఆ ప్రశ్న పత్రాలు ప్రింట్ చేయడము లేకపోతే ఇవన్నీ ఈయన పని కాదు కదా. ఆటోమేటిక్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అయితాయేమో అనేది నేను అనుకుంటున్నా. మరి సో అంత ఈజీగా అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు గవర్నర్కు గత ప్రభుత్వము యూనివర్సిటీకి సంబంధించినటువంటిది అన్ని యూనివర్సిటీస్ కలిపి యూనిఫామ్గా రిక్రూట్మెంట్ అనేది రాసిండు అనే గవర్నర్ ఆమె ఆపుకొని పెట్టింది. దాని మీద మొన్న స్టేట్ గవర్నమెంట్ కూడా లెటర్స్ రాసిండు. దాని మీద ఏదో వదిలేసేయండి, ఏదో అంటే మీరు అదే దాని మీద స్టిక్ అని అవుతారా లేకుంటే వదిలేసేయండి, ఏదో మాకు డిసిషన్ చెప్తే మేము ఆ రిక్రూట్మెంట్ చేస్తామని అట్లీస్ట్ దాని విషయంలో అయితే జరుగుతున్నది. ఓకే, ఇది కూడా టీఎస్పీఎస్సీ పోయి యూపీఎస్సీ దగ్గరికి పోయి కూర్చొని ఒక ప్రాపర్ పర్సనాలిటీస్ను మా దగ్గర వచ్చిన మెంబర్స్ను మీరు ట్రైన్ చేయండి, యూపీఎస్సీ లెక్క మేము దీన్ని కూడా తయారు చేయాలనేది అయితే ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. అది ప్రయత్నం జరిగేది ప్రయత్నాల కాడికే ఉంటుందా అనేది లెట్ us వెయిట్ అండ్ వాచ్. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఎక్కడో దగ్గర జరుగుతుంది ప్రస్తుతానికైతే. మిగతా రిక్రూట్మెంట్స్ అన్నిటి కూడా ఇప్పుడు మనం అన్నట్టు 9వ తారీఖు రైతు బంధు పడుతుంది అన్నాడు. తర్వాత రైతు రుణమాఫీ కూడా 9వ తారీఖులో లాస్ట్ మంత్ 2 లక్షలు వేస్తానన్నాడు. అది జరగలేదు. సో ప్రాక్టికల్ గా వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు ఖాళీ బిందెలు ఖాళీ భగవాన్ అని చెప్పి లంకె బిందెలు ఉంటాయని అనుకున్నాము, ఖాళీ బిందెలు ఎట్లా మనం ఒత్తుకుంటూనే ఉన్నాం. ఆల్రెడీ అయిన అన్నాడు, మనం అన్నాం ఆల్రెడీ అప్పుల కుప్ప చేసాడు అన్నాం. మళ్ళీ లంకె బిందెలు ఎందుకు ఉంటాయి? కాగ్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా అంటే రిపోర్ట్ లేకుండా ఎలక్షన్ పోయినా. ఇప్పుడు వాళ్ళు పాలిటీషియన్స్ వాళ్ళు కూడా అనుకున్నారు ఇట్లా చేసేందుకు ఆడికి రావాలనుకున్న కాడికైతే వచ్చిండ్రు అని వచ్చినాక కూడా నువ్వు అమలు కనుక ప్రాపర్ గా జరగకపోతే రేపు పొద్దుగాల ఏది కూడా నిలవదు కదా, ఇది ఆగేది కాదు. ఈ యొక్క రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం జరుగుతుంది. నేను ఒక విషయం దీంట్లో ఇంకోటి ఏంటంటే, నేను అగైన్ ఆ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇది చూస్తే కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రంగనాథ్ అనే అక్కడ కమిషనర్, వరంగల్ కు సంబంధించిన కమిషనర్ కాకతీయ యూనివర్సిటీ పిల్లలను తీసుకుపోయి వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరిగినాయి అనే దాని మీద రిప్రజెంటేషన్ ఇస్తేందుకని పోతే వాళ్ళని అలౌ చేయకుండా అట్టిట గలాటల ఆ పూల తోటలను తీసి కిందేసిరు. అది వాళ్ళు చేసిన పని, కిందేసారు. దానికి నువ్వు ఏం సెక్షన్ పెడతావు, ఏం పెడతావు, ఓకే కేసులు పెడతావు, పెట్టుకుంటావు, ఏందో నీది కూడా బయట పెట్టాలి, నీ భాగవతం కూడా. వాళ్ళు అడిగింది ఏంది, అడ్మిషన్ ప్రాసెస్ క్లియర్ తీసి ముంగడ పెట్టాలి. విద్యార్థులను తీసుకుపోయి కమిషనర్ ముంగట పెట్టుకొని ఫోన్ డైల్ చేసి వీడియో కాల్ మాట్లాడించుకుంటా పల్లరాజేశ్వర రెడ్డి అంటోనికి వీడియో చూపించుకుంటా సిట్టింగ్ వైస్ ఛాన్సలర్ కు చూపించుకుంటా పైశాచికంగా కొడితే చేతులు ఇరిగేటట్టు కాళ్ళు ఇరిగేటట్టు కొట్టి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో నాయన మమ్మల్ని ఇట్లా కొట్టినోనంటే ఎగ్జామినేషన్ కు రీఎగ్జామినేషన్ పంపిస్తే నీకు ఎంజిఎం హాస్పిటల్ నుంచి కోర్టుకు ఒక 10-15 నిమిషాలలో పోవచ్చు. అటువంటిది 3.5 గంటలు, దాదాపు 3-3.5 గంటలు రోడ్ల మీద తిప్పిండ్రు. ఇప్పుడు
రేపు పొద్దుగాల ఈ గవర్నమెంట్ మీద కూడా ఎట్లా పాజిటివిటీ ఎట్లా పెరుగుతుందంటే అటువంటి ఆఫీసర్లను అటువంటి క్రైమ్ జరిగిన వాటిని రీఎంక్వైరీలు చేసి నిజంగా జరిగిందా, ఇదేం జరిగింది, ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు వారాలకు ఆడ కూర్చొని వాళ్ళు ధర్నాలు చేశారు. ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తినటువంటి అంశాలన్నీ చూసి అది కేసీఆర్కి వ్యతిరేకమైన ఓటుగా ఫామ్ అయ్యి ఈ ప్రభుత్వం వచ్చి కూర్చున్నది. కాబట్టి రేపు రంగనాథన్ కమిషనర్ కావచ్చు, అది జరిగిందా ఫ్యాక్టా కాదా ఏందనేది నువ్వు రేపు పొద్దుగాల ఇమ్మీడియట్ గా దాన్ని ఇటువంటి వాటి వేసేందుకైతే పెద్ద టైం పట్టదు, ఇమ్మీడియట్ గా టైం పట్టదు. ఇటువంటి నిజం కూడా వేయాల్సిన అవసరం ఉన్నది, వేయాల్సిన బాధ్యత ఉన్నది. అది నీ నాసంటోలేనే కదా, రేపు నీ మీద జరిగింది. అంతకుముందు కిడ్నాప్ చేసిన వాళ్ళని వీళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. నాగార్జున సాగర్ రేవంత్ రెడ్డి ఆనే ఉన్నాడు ఆ రోజు. ఇప్పుడు ఇటువంటి అంశాలన్నీ రేపు జనం మాట్లాడతారు. ఏమంటారు అంటే ఎస్ ఇప్పుడే అవుతున్నది అనుకున్నాం, నేనైతే ఎస్ ఇంకొక రోజులు వెయిట్ చేయదలుచుకున్నాం, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఒక్క పని ఇది అయింది అని ఉన్నది. సరే స్వేచ్ఛ ఉంది, నో డౌట్ స్వేచ్ఛ ఉంది. ఒక్క విషయంలో ఏంటంటే ధర్నా చేసుకోవచ్చు, రాస్తారోక చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఇంకా ఇది కాకుండా ఏదన్నా ఒక దుర్మార్గుని అరెస్ట్ చేసిర్రు, ఒక దుర్మార్గుల మీద ఎంక్వైరీ మొదలైంది అనేది ఎక్కడన్నా మీరు అంటే అంతకుప్పుడు ఆధారాలు సేకరిస్తురేమో, బహుశా ఆధారాలు సేకరిస్తేందుకు కొన్ని అంశాలలో ఆధారాలు సేకరిస్తేందుకు అదేంటే ఎమ్మెల్యేలు సేకరించారు, ముఖ్యమంత్రి సేకరించాడు, సంబంధిత డిపార్ట్మెంట్ కదా సేకరిస్తారు అంటున్నా నేను. డిపార్ట్మెంట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తురేమో, మరి చూద్దాం కొంత రోజు. అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మనం అభియోగాలు ఉన్నాయి. ఈయన డైరీలో రాసుకుంటున్న ఒక్కొక్కటి పేరు అని మన సారు, ఇక ఆ సారు పోయింది ఈ సారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు డైరీలు అన్ని రాసింది కానీ డైరీలో ఉన్న డైరీ పోయిందా? మరి విరాట పర్వంలో సాయి పల్లవి డైరీ పోతుంది. ఆమె రానాను లవ్ చేస్తుంది నక్సలైట్ను, ఆయన లవ్ చేసుకున్నట్టు అంతా రాసుకుంటుంది, బ్యాగ్లో పెట్టుకొని పోతుంది. కోవర్టన్ అనుమానంతో ఆమెను కొడుతుంటారు. నేను కోవర్టన్ కాదు, నేను ఆరాధిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నా డైరీ చూడండి అంటే డైరీ ఇవి మరి చూస్తాము, ఒకవేళ డైరీ కరెక్ట్ ఉంటే నేను నిడిసే పెడతామంటారు. బ్యాగ్ తీస్తే బ్యాగులోకి వెళ్ళి డైరీ ఉండదు, అది కొండలలో లోయలో వాగులో నీళ్ళల్లో పడిపోతుంది. లాస్ట్కు హీరోగాడే హీరోయిన్ని కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత ఆమె కొండ మీదకి వెళ్ళి పడుతుంది. ఆ పడ్డ తరని కింద డైరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన డైరీ ఉన్నట్ట పోయినట్ట అంటే డైరీ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఒక డైరీ కాకపోతే ఇంకా 4 డైరీలు ఉంటాయి, జిరాక్సులు ఉంటాయి. ఆ నయం మళ్ళీ నయంది పేర్లు గుర్తుకుంటాయిలే కానీ డైరీ పోయినా పేర్లు గుర్తుంటాయి. ఇప్పుడు నయం ఇంకోటి, నయంది ఒక పెద్ద ఎజెండా, ఆ నయంది ఒకటి. సరే అవన్నీ నయంది ఏదో బయట పడుతుంది అవుతుంది అని నేను అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళే అన్ని మొత్తం వాళ్ళ ఉన్నాయన్ని పెద్ద నలిచిపడేసి ఉంటారు. అది డైరీ లేనిది కాదు. ఆ డైరీ ఎప్పుడో నువ్వు నీళ్ళని వేసినట్టే తలగబడి ఉంటుంది. ఇప్పటిదాకా ఉంటుందా ఆ డైరీ? ఆ డైరీలో రాసుకునేటని అవి ఎప్పుడో నాకు పడేసిండు వీళ్ళందరూ. కేసీఆర్ కుటుంబము, ఆయన దగ్గర వంది మాగదులు మొత్తం జోకర్నా కొడుకులు అందరూ ఎప్పుడో చేసుకుని ఉంటారు. బయటకు తీయొచ్చుగా, బినామీలనే బయటకు తీయొచ్చుగా. అంటే ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బులు ఎట్లా వచ్చినాయని అడుగుతాను. అట్లా చాలా మంది ఉన్నారు కదన్నా. మీ దగ్గర 100 ఎకరాల భూమో లేదంటే ఒక 50 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే ఒక 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద వాళ్ళు ఎట్లుండే తర్వాత ఎట్లున్నారు చూస్తే తెలియదా? 1000 కోట్లకు ఎదిగినరు బొచ్చడు మంది. నువ్వు ఇంతకుముందు తీసుకున్న పేరు ఆయన కూడా అదే కోవకు చెందినోడు. సింగిల్ రూమ్లలో ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ మంది ఎందుకు మేము చూడలేదా? ఎట్లా కేసీఆర్ కూడా పాస్పోర్ట్ బ్రోకరే. కేసీఆర్ మనం చూడలేదా? మరి వీళ్ళందరికీ అట్లా ఇవాళ ఎట్లా వచ్చినాయి? ఇలా వేరే రాష్ట్రాల్లో ఆఫీసులు పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టి ఆఫీసు బంగ్లాలు ఎట్లా కొనుక్కుంటారు, ఎట్లా చేస్తున్నారు? ఈ కవిత అయితే ఏకంగా బుర్జ్ ఖలీఫాలోనే ప్లాట్ కొన్నట్టుంది, 20 లక్షల వాచ్ ఉంది. పాపం అంతకుముందు ఆమె నడిపే మంగళ షాప్లతో అది వస్తే నా ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పేది. ఇప్పుడేమో వాచ్లు మేము ఇక అది ఇవన్నీ తీస్తారా చూద్దాం. అరే ఎవరెవరైతే వస్తారు వాళ్ళు తీయకపోతే ఒక తీసేటోళ్ళు వస్తారు. కానీ తీసుడే దండగా కట్టియాలి, దండన వేయాలి. ఈ రెండు మాత్రం తప్పకుండా జరగాల్సిందే. దోషులను పక్కా ఈ రెండు ఇది జరగాల్సిందే. దండగా కట్టియాల్సిందే, దండన వేయాల్సిందే. ఎవరైతే దోషులను ఐడెంటిఫై చేసే పనిలో ఇంకొంత టైం, లెట్ us give some more time. ఇచ్చిన తర్వాత ఏమైంది తెలుసా మీకు? జరిగేది చెప్తున్నా. ఈ కేసీఆర్ కూడా ఇట్లనే అన్నారు, మొన్ననే పసిగొడ్డును ఇట్లనే చేస్తారా అన్నారు అని వానికి సంవత్సరం టైం ఇచ్చిరాయా. వాడు అంతలోపు పోలీసు వాళ్ళను, టాస్క్ ఫోర్స్ వాళ్ళను, ఇంటెలిజెన్స్ వాళ్ళను కరెక్ట్ పెట్టి పేపర్ల మీద దొంగల రాసుకోలే, ఉద్యమకారుల పేరు రాసుకోలే. ఎవడెవడు నన్ను తిరిగి ప్రశ్నిస్తాడు, వీళ్ళని ఎట్లా కట్టడి చేయాలని రాసుకున్నాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి డాక్టర్ మైపాల్ యాదవ్ పేరు, పృథ్వీరాజ్ పేరు, అమలాన్ని అరెస్ట్ చేస్తాడు చేయడో, నాగార్జున అరెస్ట్ చేస్తాడు చేయడు. ఆయన నోటితోని దొంగలు అన్నాడు. నేను అనలే కదా. కల్వకుంట్ల ఫ్యామిలీ దొంగలు అన్నాడు. కల్వకుంట్ల ఫ్యామిలీలో హరీష్ రావు అరెస్ట్ అవుతాడో కాడో కానీ డాక్టర్ మైపాల్ యాదవ్ అరెస్ట్ అవుతాడు, పృథ్వీరాజ్ యాదవ్ అరెస్ట్ అవుతాడని నా 6th సెన్స్ ఇట్లా చెప్తుందన్నా. చూద్దాం మరి. అంటే మీ నమ్మకం
దొంగల అరెస్ట్ గారు ఉద్యమకారులు అరెస్ట్ అవుతారు అనేది ఆల్రెడీ కేసీఆర్ రూపంలో ప్రూఫ్ అయింది. మనం అరెస్టులకు సావులకు భయపడి చేయలే ఇన్ని రోజులు బతాం అని కూడా అనుకోలే. తెలంగాణ పోరాటంలో చచ్చిపోతాం అనుకున్నాము, అదొకటి బతికినాం. మళ్ళీ దుర్మార్గుని మీద కొట్లాడి ప్రజల తరఫుకెళ్ళి మనం నిలబడే వకాలత తీసుకునేటువంటి అవకాశం ఆ కొడుకే కల్పించిండు. రేపు కూడా అవసరం అనుకుంటే మనం అదే పాత్ర పోషిస్తాము. గీలకు వీటికి మనం ఎదురేది లేదు. ఇప్పుడు ఇమీడియట్ గా అంటే కూడా ఏమైతుంది అంటే అదొక నెగటివిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది క్లియర్ గా. నీకు టైం ఇవ్వలే, నాకు టైం ఇవ్వలే, ఇవ్వకున్నాం కాదు అమలకి ఎందుకు ఇచ్చిండు, నాగార్జున కేంద్రకి ఇచ్చిండు, రక్తం మసులుతుంది. వాళ్ళు తెలంగాణలో కేసీఆర్ని ఓడించడానికి ఏమన్నా ఎవరైనా కాళ్ళు మొక్కిర్రా, దెబ్బలు తిన్నరా, కిడ్నాప్ అయ్యరా, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిర్రా, కనీసం ఈ రేవంత్ రెడ్డి కోటేసిర్రా? వాళ్ళు బయటకు వెళ్ళలే కావచ్చు, ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ అదే డిఎస్సి క్యాండిడేట్లకు అపాయింట్మెంట్ లేదు, గ్రూప్స్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లేదు. అన్నిటికీ మించి మన తెలంగాణ ఎందుకు కొట్లాడినామన్నా మన నియామకాలు మనకు జరగాలి, మన ఉద్యోగాలకు మనకు రావాలను. అదే జీవో 46 ఆ దుర్మార్గుడు తీసుకొచ్చి ఏదైతే కేసీఆర్ దొంగ దీక్ష చేసిండో అది 14Fకు వ్యతిరేకంగా చేసిండు. ఆంధ్ర రాయలసీమలు మా హైదరాబాద్ ఉద్యోగాలకు రావద్దు అని. దాన్ని కాస్త తెలంగాణ ఉద్యమానికి అంటగడుతూ కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని దీన్ని అటు డైవర్ట్ చేసిండు. ఇదెందుకు చెప్తున్నా అంటే ఇవాళ రాయలసీమలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళని రావద్దని అప్పుడు 14Fకు వ్యతిరేకంగా చేసిన ఇతనే, ఈ దుర్మార్గుడే, ఇట్లా నమ్మించినోడే ఇప్పుడు తెలంగాణలో వేరే జిల్లాలలో ఉన్నోడికి ఇక్కడ హైదరాబాద్ నాన్ లోకల్ 14F ప్రకారం లెక్కనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జీవో 46 వల్ల అనేక మంది నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ వేరే దగ్గర వాళ్ళు మంచి మెరిట్ మార్కులు వచ్చి కూడా జాబ్ రాలే. టీఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అని ఎక్కడ జనాభా ప్రకారం ఉంటే అక్కడ అని చెప్పిండన్న. సరే మిగతా జిల్లాల జనాభా ప్రకారం ఇచ్చిన హైదరాబాద్ అయితే అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 20% 30% ఇచ్చి మిగతాది అందరికి ఎలిజిబిలిటీ కలిపేయాలి కదా. ఇది క్యాపిటల్ కదా, అందరిని ఉద్దేశించింది కదా. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో ఆగట్లేదు. రేపటి రోజున గ్రూప్ 2, గ్రూప్ 4 మిగతా జాబ్లకు కూడా ఒక 11-12 డిపార్ట్మెంట్లకు ఎలిజిబుల్ అయ్యేటట్టుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఇక్కడ అంతా సెటిలర్సే ఉంటారు. నువ్వు షేర్లింగంపల్లి పోండి, ఆ గాంధీ ఆంధ్ర మూలాలు, కూకట్పల్లి పోండి ఆంధ్ర మూలాలు ఎమ్మెల్యే, తర్వాత ఇటు మల్కాజీ సైడ్ పోండి, దిల్సుఖ్ నగర్ సైడ్ పోండి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెజారిటీ ఇక్కడ దాదాపు ఆంధ్రానే ఉన్నారు కదా. ఇప్పుడు అంత జాబ్లన్నీ ఆంధ్రాలోకే పోతున్నాయి. తెలంగాణలో పుట్టిన ములుగులో పుట్టిన అబ్బాయికి, ఖమ్మం భద్రాచలంలో పుట్టినోడికి హైదరాబాద్లో జాబ్లకు ఎందుకు ఎలిజిబుల్ ఇవ్వద్దు అంటున్నా నేను. ఇప్పుడు ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు మాకు టైం ఇవ్వాలి అపాయింట్మెంట్. అదే అపాయింట్మెంట్ ఇచ్చుడు కాదు, ప్రొయాక్టివ్ గా వాళ్ళే కూర్చొని ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరెవరితోని దీనిలో స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఏంది బాధితులు ఎవరు, ఏంది అనేది పిలిపించుకొని కూర్చొని నిజంగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచే విని అసలు ఇష్యూస్ ఏంటి, బాధితుల చేతుల్లోకి వెళ్ళే సమస్యలు వినాలి. వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎక్కడైనా కానీ వాళ్ళు ప్రాపర్ గా చెప్పగలుగుతారు. దీంట్లో ఏంది, ఏ జీవోకు ఏంటిది, దాని సవరణ ఏంటంటే వాళ్ళే ప్రొయాక్టివ్ కూర్చొని చేపియాలి. అది జరుగుతలేదు మాట్లాడు. ఇప్పుడు జీవో 46 గురించి వీళ్ళ సీతక్క మేము రాగానే చేస్తామన్నది, శ్రీధర్ బాబు చేస్తామన్నాడు, చూసి జెన్యున్ అని అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇప్పుడు ఈయన బట్టి విక్రమార్క మాట్లాడిండు. ఇప్పుడు వీళ్ళే టైం ఇవ్వట్లే. మొన్న ప్రజాభవన్కి వెళ్ళినాం, నేను కూడా వాళ్ళతో వెళ్ళిన రమ్మంటే ఒక 1000 మంది దాకా వచ్చిర్రు. 1000 మంది దాకా వచ్చిర్రు. 1000 మంది దాకా వస్తే అసలు ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి ఇక కూసంగా ఇక మేము వెళ్ళం మాత్రం టైం ఇచ్చేదాకా కాదంటే ఒక ఎస్పీ లెవెల్ క్యాడర్ వచ్చి బుదిరికిచ్చి చేసి ఒక్క 4గురినో 5గురినో డిప్యూటీ సీఎం దాటికి పంపిస్తే మేము చర్చిస్తామని చెప్పిండట. అంటే మేము ఇంత ధర్నాలు చేయాలనా? వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉస్మానియాలో ఇందిరా పార్కులో ధర్నాలు అయిపోయినాయి, అక్కడ మన దిల్సుఖ్ నగర్లో అయిపోయి లాస్ట్ ప్రజాభవన్లో 1000 మంది పోతే అది గంటలు కూర్చుంటే ఒక ఎస్పీ ఇన్వాల్వ్ అయ్యి కల్పిస్తే నలుగురికి టైం ఇచ్చిర్రు. ఇట్లుంది అంటున్నాను నేను. ఎందుకంటే వినాలే, ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ వినాలే. విని మరి కరెక్ట్గా చూసి మీరు సెటరైజ్ చేసుకుంటున్నామో జనం సప్పర్లు కొడతారు, మీకు నిరాజనం పడుతారు, లేకపోతే కష్టమే అవుతుంది, ఇబ్బంది పాలవుతారు. ఏం లేదు, ఇబ్బంది పాలవుతారు ఒకవేళ అది జరగకుండా ఉంటే. అది ఆల్రెడీ ఉన్నాయి సమస్య పరిష్కారం ఎప్పుడు చేస్తారని తర్వాత టైం అయితే ఇవ్వాలి కదా. 10 నిమిషాల టైం ఇవ్వకపోతే ఎందుకు? లేకపోతే ఈ టైం కాకపోతే రేపు పొద్దుగాల రాండి అయినా మీరు 50 మంది రాండి వచ్చి కూర్చొని వచ్చి మీ అన్ని వింటామని అట్లానే ఉండాలి. ఏదో ఒకటి అయితే జరగాలి. కానీ ఇట్లా అంటే జనం చెప్పడం అయితే ప్రెస్ మీట్లో నిరుద్యోగుల పోరాటం వల్లనే మా ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పినావు. మరి మాటలు కోటలు దాటినాయి, శ్రీహరికోటను దాటినాయి మాటలు, చంద్రయాన్ 3కి పోయినాయి మాటలు.
ఢిల్లీ కోటకు పోయినాయి, ఆడికి పోయి మళ్ళీ కిందికి వస్తాయి కదా, చేతలు గడప దాటాలి కదా. మరి అదే నిరుద్యోగులు నీకు సీఎం జాబ్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ నిరుద్యోగులకు సమయం ఇవి కదా 10 నిమిషాలు. సీఎం పేషలు ఎవరు ఉంటే నాయన ఇవ్వాలి, ఇవన్నీ మీరు ఇవ్వాలి, చెప్పాలి, తనకు కూడా చెప్పాలి, ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోవాలి, ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా తీసుకుపోవాలి. ఏది కూడా ఏ ఇష్యూ అయినా ప్రజల తరఫుకెళ్ళి ఏది వచ్చినా ఏమున్నా కానీ పుట్టి దర్బార్లు పెట్టి అప్లికేషన్ తీసుకున్నాడు అనేది కాకుండా వాళ్ళని దగ్గర కూర్చొని అట్లీస్ట్ ఇటువంటి ప్రధానమైన అంశాలకు సంబంధించినటువంటి మాత్రం కరెక్ట్ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు కూర్చొని వాళ్ళకు ప్రాపర్గా కూర్చొని నోట్ తయారు చేసుకొని కూర్చొని ఒక స్పెక్యులేటివ్ టైం పెట్టుకొని వారం రోజుల్లో 10 రోజుల లోపల దీన్ని మేము క్లారిఫై చేసుకొని, ఎందుకంటే ఎంటైర్ సిస్టమ్ మీ చేతులు ఉన్నది, ఆల్రెడీ 45 రోజులకు ఎక్కువ అయిపోయింది కనుక సిస్టమ్ మీ చేతులు ఉన్నది కనుక ఇది పర్ఫెక్ట్ ఆర్గనైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిటిసిజం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూడాలి. రేపు ఒకటి పోయి రెండో వాయిస్ పోయి మూడో వాయిస్ వచ్చి ఎంటైర్ తెలంగాణలో ఇది మళ్ళీ ఒక నెగటివిటీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది ఇమ్మీడియట్గా ఇటువంటి అంశాల మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. స్పందించకుంటే గత ప్రభుత్వం లెక్కనే అవుతుంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్పందిస్తారని, కానీ ఇటువంటి ఇంకా 4 అయితే మాత్రం జనం లోపటి నుంచి మళ్ళీ ఒక క్వశ్చన్స్ రేజ్ అయితే ఇటువంటి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఒక నిరుద్యోగి మరి మధ్యలో మన ఇంటర్వ్యూ మధ్యలో విని నేను ఒక ప్రశ్న అడుగుతాను పృథ్వీరాజ్ అన్నను. ఏం ప్రశ్న అడుగుతాడు అనేది ఇద్దాం. నీ పేరు, నువ్వు ఏదైనా ప్రిపేర్ అవుతున్నావు, ఏం ప్రశ్న? నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. నా పేరు సింహాద్రి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది మీకు ఎందుకు ఇస్తలేరు? మరి మీకు ఎందుకు ఇస్తలేరు? మొన్న ఇది ఎలక్షన్స్ కాకముందుకు ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ చాలా కొట్లాడినాయి, నిరుద్యోగుల గురించే కొట్లాడినాయి, రాష్ట్రం గురించి కొట్లాడినాయి. వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళని నేను ఉన్నా కదా, టీవీ ఉంది కదా, ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళకి పోతారు, బొక్కలు ఇస్తారు, మంచిగా కూర్చుంటారు, ఛాయలు తాక్కుంటా ముచ్చట పెట్టి వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన ఛానళ్ళకి కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ సంఘ సంస్కర్తలు పాపం ఈయనుండే అని చెప్పేది ఏంటంటే అట్లనే ఉంటుంది సిస్టమ్. కరెక్టే నువ్వు అన్న దాంట్లో నేను కాదంటలేను. కాకపోతే అదే చెప్తున్నా కదా, 57 మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు. మన డిస్కషన్ జరిగేటప్పుడే అనుకున్నాం వాళ్ళందరికీ కూడా ఎవరు పెద్ద మూమెంట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. తెలంగాణ ఆగమవుతుంటే, తెలంగాణ ఆత్మహత్యలు జరుగుతుంటే ఏదో చెలించిపోయి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ వచ్చిన చాలా మంది. ఓకే, నా తెలంగాణ ఏ ఊర్లో చూసినా కానీ రక్త తర్పణం అవుతుంది కాబట్టి దానికి నేనున్నాను వచ్చిన వాళ్ళు ఏం కాదు. వీళ్ళంతా ఒక అవకాశం వచ్చింది రాజకీయంగా కాబట్టి దాని ప్రకారంగా వచ్చి కూర్చున్నారు. ఒకవేళ నిజంగా అయ్యేది ఉంటే మైపాల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడని ఎత్తుకుంటూ రావాలి, విఠల్ ఎక్కడ ఉన్నాడో ఎత్తుకుంటూ రావాలి, పృథ్వీరాజ్ ఎక్కడ ఉన్నాడో ఎత్తుకుంటూ రావాలి, రఘు ఎక్కడ ఉన్నాడు, ఇటువంటి వాళ్ళందరి దగ్గరికి ఎత్తుకుంటూ రావాలి. వాస్తవం నువ్వు నీ ప్రశ్న, నీ ఆవేదన అర్థమైపోయింది. కానీ వాళ్ళు అట్లా ఏదో ఈ ఆందోళనలో ఉన్నటువంటి తెలంగాణను ఆదుకుంటేందుకు వచ్చిన నాయకత్వం నేనైతే ఇప్పటివరకు అయితే నేను అనుకుంటలేను. ఒకవేళ అది వాళ్ళు అంటే రోజులు గడిచిపోతున్నా కొద్దీ అప్పుడు తెలుస్తుంది వాళ్ళు నిజంగా వస్తారా, మాట్లాడతారా, ఓపెన్గా కలవాల్సిన సిచ్యువేషన్ ఉందా లేదా అని. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఎక్కడ అటు ఇటు పోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏమైతే జూనియర్లు అవుతారు కదా. వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు కానీ వాళ్ళందరూ మూమెంట్స్ కానీ దేని గురించి అయినా కానీ జూనియర్లు అవుతారు కదా. బహుశా అటువంటిది కూడా ఏమైనా ఉండుంటుంది. కానీ ఎవరైనా ఇటువంటిది ఈ విద్యార్థి నిరుద్యోగి అడిగిన ప్రశ్నకు మీకు ఎవరికన్నా అంటే కొంచెం తలుగుతే మీరు కూడా మాట్లాడండి. మీకు తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి, తెలియని విషయాలు చాలా ఉంటాయి. రాత్రి పగళ్ళు ఇట్లనే ఒక యూట్యూబ్ ఛానల్ మల్లారెడ్డికి ఒక మీటింగ్లో అడిగినుండే, సార్ మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు కదా, ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి అంటే, ఏం చెప్పాలి, అనుకోకుండా ఎమ్మెల్యే అయినా అనుకోకుండా మినిస్టర్నైనా ఏం చెప్పాలి అన్నాడు. గసంటోళ్ళు మీరు అన్నట్టు గసంటోళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణకు ఒరిజినల్ పరిష్కారం అనేది నేను మాట్లాడేటప్పుడు చెప్పిన ఆసు లెక్క ఎట్లయితే విద్యార్థి నాయకులు ఇక్కడ కొట్లాడిన వాళ్ళు వాళ్ళే కనుక అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుని ఉంటే ఇలా ఈ ప్రశ్న రాకపోవు. తెలంగాణ ఇట్లా బ్లీడింగ్ కాకపోవు. తెలంగాణలో ఏదున్నా కానీ ఎటువంటిది ఉన్నా కానీ ప్రభుత్వాల పైశాచికం నడవకపోవు. కానీ అది జరగలే కాబట్టే జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కొత్త తరానికి అట్లీస్ట్ వచ్చిర్రు, వాళ్ళన్నా మంచి చేస్తారేమో చూద్దామని అంతే తప్ప అది జరగకపోతే మొదటి నుంచి ఈ ప్రశ్నలు కొట్లాడు మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. దీనికి ఆగేది ఏం లేదు. ఇక్కడ నువ్వు ఆగేది లేదు, నేను ఆగేది లేదు. సమస్యలు ఎప్పటివరకు దాకా ఉంటాయో సమస్యల గురించి కొట్లాడేటాడు తప్పకుండా ఈ గడ్డ మీద పుట్టే నైజం ఈ గడ్డ ఉంది. ఆ గడ్డ మీద త్యాగాలు కూడా చేస్తారు, దాని గురించి త్యాగాలు చేస్తారు. అది మనం ఉన్నా లేకపోయినా జరుగుతూనే ఉంటుంది. మనం ఆల్రెడీ ఉన్నాము, మనతో పాటు జనం ఉంటారు, అంతనే. ఇదన్నా ఈ ప్రశ్న అంటే నాకు కూడా అంటే అన్న ఒప్పుకుంటాడో కానీ మాకైతే ఫుల్ అనుమానాలు ఉన్నాయి.
ప్రశ్నించే గొంతుకలకు ప్రాణాలకు తెగించిన వాళ్ళకు 10 నిమిషాల ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ లేదంటే ఫోన్ చేస్తే లేపకపోవడం, ఎవరు ఫోన్ లేపట్లేదు, ఎప్పుడన్నా ఒక లేపినా బిజీ ఉన్నామని కట్ చేయడము, మాకే వీళ్ళు 3 చీరల నీళ్ళు తాగిపిస్తున్నారు. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ వాడికి మేము మద్దతు ఇయ్యము, గుంటూరు కారం అని పెట్టి ఒక తాతది ఒక పాటలో పెట్టిరు. కుర్చీ మడత పెట్టడమే ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు. మేమైతే ఓయూ లైబ్రరీ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ సాక్షిగా విమానం పోతుంది. మేమైతే ఆల్రెడీ కుర్చీ మడత పెట్టడం మొదలు పెట్టినాం. మీరు నన్ను కొంతమంది తిట్టుకుంటారు కావచ్చు, కానీ 2-3 నెలల తర్వాత మాతోనే జతగడతారు. వీళ్ళు చాలా తేడాగా చేస్తున్నారు. ప్రాణాలకు తెగించిన వాళ్ళకే 10 నిమిషాలు టైం ఇవ్వని వాళ్ళు, ఇంటర్వ్యూ ఇవ్వని వాళ్ళు ప్రజలకు చేస్తారా అనేది నాకు ఒక డౌటు. నామినేటెడ్ పోస్టులు ఎట్లా పంచుకోవాలని చూస్తున్నారు అనేది ఇంకో డౌటు. ఇంకోటి వ్యాపారవేత్తలతో మీటింగ్లు అయ్యి ఎట్లా సంపాదించుకోవాలనుకుంటున్నారు అనేది ఇంకో డౌటు. ఈ ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది ఇంకో డౌటు. ఇట్లాంటి అన్ని డౌట్లు ఉన్నాయి. దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, కానీ ఒక కంట కనిపెట్టవలసిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ లాస్ట్కు పృథ్వీ నన్ను ఒక చిన్న పాట ఏదన్నా పాడితే బాగుంటుంది. యువతరాన్ని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, చైతన్యంగా ఉండాలనేటట్టు ఏదైనా గుర్తుకు తెచ్చుకుంటే యువతరాన్ని అంటే అలర్ట్గా ఉండడం, తిరుగుబాటు చేయకపోయినా అలర్ట్గా అయితే ఉండాలి కదా. గిరిలార వందనందే చెప్పుకుందాం. అటువంటిది మళ్ళా చదువుకోకడు కానీ సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. అంటే ఏ కళల గురించి ఏ ఆశలతోనైతే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినాయో, అంతకుముందు ఫైరింగ్ల సావులు కావచ్చు, తర్వాత ఆత్మహత్యలు ఏవైతే జరిగినాయో అటువంటిది జరగకుండా ఉండాలి అని అనుకుంటే మనం అనుకునే నిన్నదాకా చేసినటువంటి ప్రశ్నలన్నిటికీ వాటికి జవాబులు దొరకాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని దించి ఇంకో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము. ఇది కనుక జరగకపోతే మళ్ళీ ఆత్మహత్యల సైడ్ కనుక పోకొని కొట్లాడదాం, ప్రశ్నిద్దాం, మన హక్కులను సాధించుకుందాం. సేదు బీరకాయ వస్తే బీరకాయలు తినుడు మానేసుడు కాదు, కానీ కొత్త బీరకాయ చెట్టు పెట్టుకోవాల్సిందే, మంచిది అయ్యేదాకా చూడాల్సిందే. కానీ ఈ లోపల మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆత్మహత్యలు అయితే వద్దు. నేను మైపాల్ మధ్యలో ఒకటి స్టార్ట్ చేసి రక్షణ చేసిలా ఆ రోజు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మాటైర్స్. తెలంగాణకు వీరులు కావాలి, అమరులు కాదు. ఇది వీరుల గడ్డ, అందుకనే వీరత్వంతోనే మనం ఉండాలి, వీరత్వంతోనే ప్రశ్నిద్దామని చెప్పి నేను చెప్తున్నా. సో నో మోర్ ఆత్మహత్యలు. నిన్న మొన్న మళ్ళీ ఒక 2-3 ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, చేసుకోకండి, దయచేసి చేసుకోకండి. ఒక వృత్తి కాకపోతే ఇంకో దాంట్లో పోవచ్చు, కానీ ఆత్మహత్యల సైడ్ మాత్రం దయచేసి మీరు అందరు పోకండి అని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. మీ నంబర్ ఏమైనా చెప్తారన్నా? నిరుద్యోగులు ఎవరన్నా కష్టం వస్తే కనీసం కౌన్సిలింగ్ లాగా 2 నిమిషాలు మాట్లాడడానికి బరాబర్ ఎందుకు చెప్పాం? చెప్పాలా? చెప్పండి. 9394059999. ఇదండి అన్న నంబర్, సేవ్ చేసుకోండి. నా నంబర్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, 7997993881. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిరుద్యోగులను రక్షించుకోవడం కోసం ఎల్లవేళలా పనిచేస్తుంది. ఇది ఆపే ముందు నేను ఒక చిన్న విజ్ఞప్తి నీ ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అందరికన్నా ఇప్పుడు త్యాగాలు చేసిన దానివల్ల మొట్టమొదలు బెనిఫిట్ పొందాల్సింది చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పొందారు. కొంతమందికి ఎఫ్ఐఆర్లు ఉన్న తర్వాత కూడా పోయిన ప్రభుత్వము ఫాల్స్ రిపోర్ట్స్ పెట్టి వాళ్ళకు ఇయ్యలేదు, 10 లక్షల రూపాయలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇయ్యలేదు. వాళ్ళని ఫస్ట్ ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి ఉంది. మేము ఆల్రెడీ అర్జీలు పంపించినాం, కానీ దాని మీద ఇంకా స్పందన రాలేదు. వాళ్ళని ఇమ్మీడియట్గా ఎవరెవరినో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి ఏంటంటే,
కొంత ఏం చదువు లేకుండా ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు గత ప్రభుత్వం చదివిపిస్తా అన్నది చదివిపియలేదు ఉచితంగా. ఇలా వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుర్రు, పూలు అమ్ముకుంటుర్రు, చిన్న పల్లీలు అమ్ముకుంటుర్రు, లేకపోతే బండ్లు సాఫ్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి కుటుంబాలకు వెళ్ళి ఉన్నారు. వాళ్ళ తల్లకు అటెండర్ నౌకర్లు వచ్చినాయి, వాళ్ళకు ఉచిత విద్య ఇయ్యలేదు, ఈ ప్రభుత్వం ఇయ్యాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ కుటుంబాల దగ్గర పోయి అట్లీస్ట్ వాళ్ళు ఇంకా చెప్పరాసి నౌకర్లు కాకుండా వాళ్ళ ఇంట్లో ఇలా కొంతమంది డిగ్రీలు పీజీలు చదివిన ఉన్నారు. ఆ నౌకర్లు వీళ్ళకి వచ్చేటట్టు కనుక చేస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇదొక విజ్ఞప్తి. రెండోది కళాకారులను కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కళాకారులకు చాలా అన్యాయం జరిగింది, చాలా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్స్ తెప్పించుకొని అవసరమైతే మా బోటలోకి మాట్లాడతారో మేము కూడా చెప్తాం. మూమెంట్లో ఎవరెవరు ఉన్నాము, ఎవరెవరు పిల్లలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా. సో అటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఉండేది ఉంటే వాళ్ళకు కూడా చేసే ప్రయత్నం కనుక జరిగితే మంచిగా ఉంటుందని చెప్పి మీకు మీ ద్వారా నేను మైపాల్ మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను. అన్న చెప్పినట్టు అమరవీరుల కుటుంబాల సమావేశం ఒకటి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వము అధికారికంగా పెట్టి వాళ్ళకి ఏం చేస్తారో మాటియాలి. ఉద్యమకారులు అంటే ఎఫ్ఐఆర్ అయినోళ్ళే ఉద్యమకారులు గారు, ఎఫ్ఐఆర్ కాకుండా లాఠీ దెబ్బలు తిన్నోడున్నాడు, అంతే కదా. లాఠీ దెబ్బలు తిన్నోడు 6 నెలలు 8 నెలలు సంవత్సరం ఇంటికి కూడా పోనోళ్ళు ఉన్నారు. నేను 6 నెలలు పోలే, అదే కదా. 4-5 సార్లు పెద్ద పెద్ద రేడ్లు 200 మందితో వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎఫ్ఐఆర్ అనేది ప్రాతిపాదిక కాదు. ఎఫ్ఐఆర్ అయినా కాకపోయినా ఇప్పుడు ఒక అతను ట్రైన్కి ఎదురుగా పోయి కాలు కొట్టుకున్నాడు, ఆయన మీద ఏం ఎఫ్ఐఆర్ అవుతుంది? కాదు కదా. లేదంటే లాఠీ దెబ్బలు తిన్నాడు మీద ఏం ఎఫ్ఐఆర్ అవుతుంది? లేకపోతే కొందరు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ వైలెన్స్ చేయాలని రూల్ లేదు కదా. ఖమ్మం పోయినాము, కొంతమంది జీవితం మొత్తము ఖాళీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ పార్టీలో ఉండని వాళ్ళు కొంత చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నారు, ఇండిపెండెంట్ గా ఉన్నారు. వాళ్ళందరూ మొత్తుకునేది ఏంటంటే నా జీవితం మొత్తం పోయింది, నా భవిష్యత్తు పోయింది, నా పిల్లలను పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. ఓ పిచ్చోన్ లెక్క ఒక ఉన్మాది లెక్క సావులను చూసి అరే నా తెలంగాణ విముక్తి కావాలని, నా భవిష్యత్తు తెలంగాణ ఇట్లా ఉండొద్దు అని చెప్పి తిరిగి వాళ్ళు బొచ్చల మంది కలిసిరాడ ఒక 150 మందితోనే మీటింగ్ జరిగింది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్పందన వాళ్ళ దగ్గర. అటువంటి వాళ్ళందరూ ప్రాపర్ కూర్చుంటే ఎంక్వైరీ చేస్తే పెద్ద పని కాదు. ఇప్పుడు మనోడు ఉన్నాడు ల్యాంకో దాంట్లో పోయిండు జైలుకి పోయి, ల్యాంకో దాంట్లో కేసు ఉన్నది. విమలక్కతోనే ఉండే ప్రశాంత్ వీళ్ళున్నారు, బాలు ఉన్నాడు. ఇదే ఇట్లా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాడికి పోతే ఏంటంటే ఉద్యమంలో లేనోళ్ళు రిపోర్ట్ రాసే కాడికి వచ్చే కాడు ఉంటే గ్రామాలలో వానికి పగోడో ఉంటుంది, రాజకీయాలలో తిరిగిన వాళ్ళు కాదు. కానీ అప్పుడు పేర్లు రాయడం పంపించడం ఇవన్నీ. సో ఇటువంటి అన్ని బద్మాషీలు జరుగుతున్నాయి. అందుకే ఉద్యమాలతోటి తిరిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాయి, వాళ్ళతో ఒక అట్లీస్ట్ ఒక టీం అన్న పెట్టి ఎవరెవరు రియల్ గా తిరిగిండ్రు. జర్నలిస్టులు ఉన్నారు చాలా మంది. జర్నలిస్ట్ ఇక ఉస్మానియా యూనివర్సిటీలో కెమెరాల కింద వాళ్ళ కొట్టుకొని ఎంతమంది జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నీకు విమలక్క లాంటి వాళ్ళు ఎంతో మంది అంటే నేను చెప్తున్నా కదా, చాలా మందిని స్ఫూర్తిగా తీసుకొని గద్దరన్న అసొంటోళ్ళని స్ఫూర్తిగా తీసుకొని తిరిగిన కూడా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వాలకు అటువంటి వాళ్ళు నచ్చకపోవచ్చు, వాళ్ళ మీద వేరేటువంటి కేసులు కూడా పెట్టిండ్రు. తెలంగాణ గురి తిరుగుతుంటారో వేరే కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అటువంటి కాకుండా ప్రశ్నిస్తావు బిడ్డ నీకు వేరే చట్టాల కింద నక్సలైట్లని అవన్నీ పెట్టిన వాళ్ళు. కానీ వాళ్ళు నక్సలైట్ కాదు, కానోళ్ళను కూడా అటువంటి కేసులలో పెట్టి లోపల వేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా నువ్వు ఐడెంటిఫై చేసి ప్రమాణం కానే కావద్దు, అది కాదు. అది ఏంటంటే చాలా తొందరపాటుతోటి నేను అనుకునేది హోంవర్క్ ఏం చేయకుండా దాన్ని వచ్చి ఎగ్జామ్ లో రాసినట్టు. సో అట్లా కాకుండా కూర్చున్న కమిటీలు కనుక వేసేది ఉంటే ఎస్ ఏ మూవ్మెంట్ లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ధర్నాలో పార్టిసిపేట్ చేసిండు, ఏం ప్రశ్నించిండు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోయి కొట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళని కూడా కుటుంబాలు సర్వనాశనం అయినటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టి వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ నువ్వు ఏమి ఇస్తావో ఏందో వాళ్ళందరూ అట్లీస్ట్ కూర్చోబెట్టి రియల్ పర్సన్స్ అయితే ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కొందరు జాబ్కి రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సస్పెన్షన్ ఇంక్రిమెంట్లు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్నారు ఆ గవర్నమెంట్ కు. ఈ పార్టీలకు దగ్గర లేని వాళ్ళు అట్లా కూడా బలి చేసి చాలా మందిని బలి చేశారు. అరే వీడు బాగా మూవ్మెంట్ లో తిరుగుతుంటారు నాయన అని చెప్పని అట్లా బలి చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మా ఓటర్లో మేము అలా తిరిగి ఉన్నాం కాబట్టి మన అందరం కూడా కూర్చుంటే కొంతమంది నేమ్స్ కూడా తెలుస్తుంటాయి కదా, ఎక్కడెక్కడ ఎవరెవరు. కొంతమంది సైలెంట్ గా ఉన్నారు, ఏచల్ని అమ్మ ఎవడో చిన్న పోయిండో నాకేం చేసేది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చుకొని కూర్చోబెట్టి వాళ్ళు నిజంగా ఏమైనా చేసి అట్లీస్ట్ ఒక గుర్తింపు అన్న ఉండాలి కదా. ఆ దుర్మార్గుడు అయితే చేయలేదు. ఎందుకంటే ఆ దుర్మార్గుడు ఎందుకు చేయలేదు అంటే ఇటువంటి రియల్ హీరోస్ కనుక అన్సంగ్ హీరోస్ కనుక స్టోరీస్ వస్తే వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు, వీళ్ళు జీరోలు అవుతారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం జీరోలు అవుతారు. కాబట్టి ఇలా బొచ్చడు మాట్లాడుతున్నారు. వాళ్ళతో మూమెంట్ లో జూనియర్ వాళ్ళు కేటీఆర్ జూనియర్, హరీష్ జూనియర్, కేసీఆర్ కూడా జూనియర్ మన బొట్టలో ముంగట వాళ్ళందరూ జూనియర్లు. సో ఇట్లా వాళ్ళ ఒరిజినాలిటీ అంతా బయటపడుతుంది అని చెప్పి ఇప్పుడు మంచిగా టైంకు గుర్తుకు వచ్చింది. పిల్లల దగ్గర నరికినప్పుడు ఈ దుర్మార్గుడు ఆ టీడీపీ పార్టీలోనే ఉన్నాడు. వాడు తెలంగాణ తిండి లేదు చెప్పలేదు. 19 సంవత్సరాలు
మొత్తం సిటీ మొత్తం తిరగటం సుందర విజ్ఞాన కేంద్రం కాడికి వచ్చినాక లాస్ట్ తిండికి దొరకకపోయేది ఇళ్ళకు, తిండికి దొరకకపోయేది, డబ్బులు కొట్టుకుని తిరిగి వాళ్ళు పోయేటది, రిటర్న్ కార్డ్స్ ఉండకపోయేది. ఇట్లా చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఐడియా ఇచ్చినోడు ఎవడు ఎఫ్ఐఆర్ అనే పెట్టడమే తప్పు. ఉద్యమకారుడు కాదా? ఉద్యమకారుడు అంటే స్టిక్ పెట్టుమను, దానికి సంబంధించి ఏమడుగుతావు తర్వాత అడుగు. కానీ ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారుడు, ఎఫ్ఐఆర్ లేకపోతే అంటే ఆ ఎఫ్ఐఆర్ నంబరు, జైలు, ఇవన్నీ జైలుకు పోయినోడే ఉద్యమకారుడు కాదు. జైలుకు పోకపోయినా జైలు నుంచి బయటకు ఇడిపించిన అడ్వకేట్ కూడా ఉద్యమకారుడే కదా. జైలుకు పోయిండని పేపర్ రాసినోడు కూడా, వాళ్ళు బయటకు విడుదల చేయాలని ధర్నాలు చేసినోడు కూడా ఉద్యమకారుడే కదా. ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నేను ఒకటి, ఇప్పుడు విమలక్కను అంతకుముందు గవర్నమెంట్ ఫామ్ కాకముందు ప్రతి ఒక్కరు విమలక్క ఇంటికి పోయినరు, గదరాని ఇంటికి కూడా పోయినరు. విమలక్కను నిర్దాక్షిణ్యంగా ఆఫీస్ నుంచి బయటపడేసి, సామాన్ కాడికెళ్ళి మొత్తం బయటపడేసి, పుస్తకాలు అన్ని తీసేసి, ఆడపిల్లలను తన ఎంబడంతా ఆడపిల్లల టీం ఉంటుంది కదా, కట్టుబట్టలతో బయటికి వెళ్ళగొట్టిరబ్బా. ఈ గవర్నమెంట్కి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా దానికి అట్లా జరిగిన దానికి ఇటువంటి వాళ్ళు విమలక్క లెక్క పనిచేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు. అట్లా వీళ్ళకి మాత్రం ఒకటి స్థలం ఇచ్చి, ఓ బిల్డింగ్ ఇచ్చి, మాకు ఆ అవమానం జరిగింది, మీకు తెలంగాణ ఉద్యమంలో మీరు తిరిగిండ్రు, మీకు అవమానం జరిగింది కాబట్టి మేము కాంపెన్సేట్ చేస్తున్నాం, రానియండి, ముంగటికి రానియండి. అదే ప్రాపర్ గా చేస్తే అది జెన్యున్ గా 10 మందిని ఎక్కువ చేసినా సరే కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. కానీ ఎఫ్ఐఆర్ అని పెట్టి ఫిల్టర్ చేస్తామంటే, ఒక వ్యక్తి గద్దరన్నతో డప్పు కొట్టిండు, ఆయన బాగా వాయిస్తాడు, ఆయన జర్మనీ కూడా పోయిండు, ఆయన ఎవరో కాదు, ఇక మన వెనకాల ఉన్న సురేష్ బాబే. మీద కేసు కాలేదు, కేసు కానంత మాత్రం నేను ఉద్యమకారుడు కాదా? డప్పు వైలెన్స్ చేయలేడు కానీ డప్పు సౌండ్ చేసిండు కదా. డప్పు చేసినంత ఉద్యమము వైలెన్స్ చేస్తుందా? ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఎక్కడ ఉన్నదేందో వెనకాల కోరస్ ఇచ్చిన దాము, మన ఈయన అదే చనిపోయింది కదా, మొన్ననే చనిపోయింది మన సింగర్ సాయి కాదు, అదే మన ప్రహ్లాద్ జంగ్ ప్రహ్లాద్ ఆడపిల్లలు జంగ్ ప్రహ్లాద్ ఫస్ట్ కదా. ఇప్పుడు జంగ్ ప్రహ్లాద్ చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు పెళ్లిళ్ళు చేయాలా, డప్పు కొట్టి వరంగల్ బుల్లెట్ ఎంకర్ నిసోటోళ్ళు వీళ్ళు చాలా మంది కళాకారులు. అంటే వీళ్ళు శ్రీనివాస్ వరంగల్ శ్రీనివాస్ వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో నువ్వు వరంగల్ శ్రీనివాస్ ఎంత రైటింగ్, ఎంత వాళ్ళ ఆయన పదాలతోని, ఆయన సాహిత్యంతోని, ఆయన మాటలు నేర్చుకొని మాట్లాడిండు కేసీఆర్. తర్వాత వీళ్ళందరి చరిత్రలు వి ప్రకాష్ పుస్తకంలో కనబడాయి. అది దరిద్రం. ఆ పుస్తకం తీసి ఫస్ట్ తలగబెట్టుర్రి. తెలంగాణ చరిత్ర వి ప్రకాష్ రాసిన చరిత్ర కాదు, అది కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాసినటువంటిది. అది కేసీఆర్ పర్మిషన్ తోని, కేసీఆర్ కుటుంబంతో పర్మిషన్ తో రాసింది. గత టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా వాళ్ళకి సంబంధించినడే కాబట్టి దాన్ని ఎంతసేపు హైలైట్ చేసినా కానీ ఒరిజినల్ చరిత్ర అది కాదు. ఒరిజినల్ చరిత్ర కూడా ఇంకా మన ఓటలో కూడా రాయాలని నేను కూడా ఆలోచన చేస్తున్నా. ఒకవేళ చూద్దాం. కానీ అట్లా చాలా మంది ఉన్నాయి తెలంగాణ. కానీ కేసీఆర్ కుటుంబం చుట్టూ తిప్పిండే వి ప్రకాష్ అనే ఒక దొంగ. నేను చాలా బహిరంగంగా చెప్తున్నా, అంటే మొత్తం తెలంగాణ చరిత్రను సర్వనాశనం చేసి పడేసిండు. ఓన్లీ ఆ కుటుంబం చుట్టూ తిప్పిండు. ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి కూడా ఇటువంటి వాళ్ళు పక్కకు పెట్టి రియల్ హీరోస్ అందరి వచ్చేటట్టుగా కనుక ఆ సిలబస్ లో ఉండేటట్టుగా ఉంటే కూడా చాలా మంచిదని చెప్పి మీ ఫస్ట్ నుంచి జరిగింది కూడా. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ కాడికి మొదలు పెడితే ఇప్పటిదాకా ప్రతి అంశంను రికార్డ్ చేయాలి. ఎన్ని పేజీలైనా పర్లేదు, 1000 పేజీలు అయితే 2000 పేజీలు అయితే తెలంగాణ నిజమైన చరిత్ర బయటికి రావాలి. వి ప్రకాష్ తీసి మోరిలో పడేసిన పుస్తకం అది ముట్టి భూతు. అది వాడు రాసింది మొత్తం పచ్చి అబద్ధం. ఇదండి ఇట్లా ఉంది. మరి గవర్నమెంట్ ఇవన్నీ చూసుకోవాలి. కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ కూడా సమైక్యాంధ్ర సభలోకి వెళ్ళి దెబ్బలు తిన్నాడు. మీరు నళిని గారికి జాబ్ ఇష్టం లేదట, సరే ఆమెను పిలిచిర్రు, గుర్తించిర్రు, ఓకే, ఆమె ఏదో సేవ చేసుకుంటా ఉంటుంది, దానికి మరి డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అన్న కావచ్చు, ఇంకా అనేక మంది దెబ్బలు తిన్నోళ్ళు కావచ్చు. సర్వేశ్వర్ రెడ్డి అని ఉంటుండేనా పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పుడు అంటే ఆయనను కూడా గవర్నమెంట్ సమైక్యాంధ్ర ఏం చేసిందంటే, ఈ పోరగాళ్ళ మీద కేసులు పెడతలేడు, ఇలా ఇట్లా సానుకూలంగా ఉంటుండు, మంచిగా ఉంటుండు అని చెప్పేసి ఆయనను అప్పట్లోనే సస్పెండ్ చేసి కేసులు బుక్ చేసిర్రు. ఈ కేసీఆర్ పిలుచుకొని నీకు రాగానే మన తెలంగాణ రాగానే మంచి చేస్తా అని చెప్పిండు. ఆయన ఆడుకున్నాడు. తెలంగాణ వచ్చినాక డైనింగ్ టేబుల్ పిలిచి భోజనం చేసిండట ఫస్ట్ కొత్తలో. ఇప్పటిదాకా టైం ఇవ్వలేదట. ఇవన్నీ కూడా ఉద్యమకారులే కదా. ఇప్పుడు ఆయన మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉండకపోవచ్చు, కానీ త్యాగమే కదా. ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు కోట్ల చుట్టూ. అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. మరి గుర్తిస్తారా లేదా అనేది మనం చూద్దాం. లాస్ట్కు సురేష్ బాబుని ఒక శివతాండవం ఒక డప్పు కొట్టేసి, ఈ డప్పు మాటలు పలికిస్తానా నేను,
మాటలు అంటే సంగీతం ఎట్లా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలన్నాను బాగా. తక్క జం. నేను చెప్పింది దీని మీద బలిగిపోతే ఇక్కడ మెడకా కోసుకుంటాను. జం తక్క జం. దీనికి తిరగడదాలు ఉండు. జం తరగడ జం. ఏ మూమెంట్ ఇక్కడికి వెళ్ళేది బయటికి వెళ్ళినా కానీ నాకు బాగా గుర్తుకుంది. లేట్ 90s నుంచి మొదలు పెడితే డప్పు పట్టుకొని లైబ్రరీలకు రావాలి, కొడుతుంటే మొత్తం స్టూడెంట్స్ అందరు బయటికి రావాలి, మీటింగ్లు పెట్టాలి, ధర్నాలు చేయాలి, లైబ్రరీలు కాలేజీలు బైకాట్ చేసి ఈ డప్పు మూత బంద్ అయిపోయి పుస్తకాల మూత ఉంటది అనుకుంటే మళ్ళీ డప్పు కొట్టే కాడికే వస్తున్నది. ఇప్పుడు 20 ఏళ్ళు దాటినా కానీ సేమ్ అదే వస్తుంది. టైగర్ డాన్స్ ఉంటుంది, జనుకు జం జం జనుకు జం జం అని ఉంటుంది. సూపర్ అండి. ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఆర్ అయినోళ్ళే కాదు, వైలెన్స్ చేసి ఎఫ్ఐఆర్ అయినోళ్ళే కాదు, నాన్ వైలెన్సు డప్పు సౌండ్ దీంతో కూడా ఉద్యమం చేసిన మా సురేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు మీరు టీచింగ్ చెప్పగలుగుతాను నేను. టీచింగ్ ఈ దరువుకి ఎట్లా డాన్స్ చేయాలి, అభినయం అట్లా అడుగు తెలుగు యూనివర్సిటీలలో తీసుకుపోయి ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి అవసరం భాస్కర్ ఉండే డప్పు రమేష్ భాస్కర్ వీళ్ళంతా అసలు అద్భుతంగా వీళ్ళందరితో కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టడం, వీళ్ళకు కొంత అమౌంట్ కానీ స్థలం కానీ కేటాయించి రేపు భవిష్యత్తులో కూడా మరి డప్పిస్టులను తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ డప్పిస్టులు తయారు చేస్తే మామిడక చుట్టుకుంటారని మరి భయపడతారేమో. మీ కళనే మీకు వరము శాపం అయితేదేమో ఒక భయం వేస్తుంది. బట్ నాగరాజు అసలు చేతుల్లో ఇటువంటి అన్ని కనుక పెట్టేది ఉంటే దాన్ని ఎక్కడికో తీసుకోపోతారు. అది అలాగా గుర్తింపు కూడా రావాలి. అటువంటి వాళ్ళకి కూడా గుర్తింపు స్పోర్ట్స్ సంస్థలు ఉన్నట్టు, కళాకారుల సంస్థలు ఉన్నట్టు రేపు డప్పిస్టుల సంస్థలు కూడా ఉండాలి. మా సురేష్ అన్న లాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా, మరి నిమ్మకు నీరెత్తనట్టుంటుందా భవిష్యత్తులో గనక? ఇప్పటికే మాకు అనుమానాలు వస్తున్నాయి. బెల్ట్ షాపులు గంజాయి విషయంలో జస్ట్ ఒక సంతకం చేసి ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలా మటుకు తగ్గించవచ్చు. సరే జాబులు పథకాలంటే డబ్బులు అవుతాయి, కానీ ఇది గంజాయి నాపడానికి, వైన్ బెల్ట్ షాపులు నాపడానికి పెద్దగా డబ్బులు అవసరం ఉండవు. పృథ్వీరాజ్ అన్న లాంటి నేను కనుక సీఎం ఉంటే 24 అవర్స్లో వీటిని ఆపేటోని బెల్ట్ షాపులు. కాబట్టి మాకు అనుమానాలు వస్తున్నాయి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత రిక్వెస్ట్లు ఉన్నాయి, ఇక మాటలు ఉండవు, మాట్లాడుకోవటాలు ఉండవు. మీ మీద యుద్ధాన్ని ప్రకటించే రోజు తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాం. మంచిగా పరిపాలన చేయండి అని కోరుకుంటూ ఆ రైతు బంధు పట్ల ఏ రోజు వస్తుందో క్లారిటీగా చెప్పండి. మిగతా డిఎస్సి కూడా ఎంపీ ఎలక్షన్ లోపే వేయాలి. ఆ జీవో 46 బాధితులతో కూడా చర్చలు జరపాలి. ఆ గ్రూప్స్ అభ్యర్థులకు కూడా ఎప్పటి వరకు గ్రూప్ 4 రిజల్ట్ ఇస్తారో చెప్పాలి. ఆ గ్రూప్ 2 ఎప్పుడు పెడతారు, గ్రూప్ 1 ఎప్పుడు పెడతారు అనేది కూడా చెప్పాలని తెలియజేస్తూ, ఇది చెయ్యకపోతే మాత్రం మామూలుగా ఉండదు. కేసీఆర్ పైన చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చేస్తాం. ఒక్కొక్కడు ఒక మైపాల్ యాదవ్, పృథ్వీరాజ్ లెక్క తయారు చేస్తాం. మొన్నటిదాకా ఒక 10 మందో 20 మందో 40 మంది ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ఒక వీరుల్లాగా ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ లెక్క చేస్తాం. మీరు అనొచ్చు మరి ఎట్లా నమ్మాలి డ్యూడ్ అంటే, కటౌట్లు చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్. పృథ్వీరాజ్ అన్న కటౌట్ చూసి నమ్మాలి, మహిపాల్ యాదవ్ కటౌట్ చూసి నమ్మాలి, లేకపోతే కనీసం ఓయూ లైబ్రరీ, అంబేద్కర్ లైబ్రరీ కటౌట్ చూసి అన్న ఆ లైబ్రరీ కటౌట్ చూసి అన్న నమ్మాలి. లాస్ట్ కాస్త ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ కటౌట్ చూడండి. ఆర్ట్స్ కాలేజ్ కటౌట్ చూసి అన్న నమ్మాలి డ్యూడ్. లేకపోతే సురేష్ అన్న లాంటి డప్పిస్టులను 100 మందిని తీసుకొస్తాం, పాటలు వాయిస్తాం.
డాన్స్ కూడా నీ డప్పు మీద అయిపోతా. నేను ఫోటో ఉంది, ఫోటో వద్దులే, కొట్టు దీంట్లో ఫోటో వద్దు, కొట్టు కొట్టు. తక్కడ 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 తగ్గజిన తక్కతా. రైట్, ఇదండి. ఇక ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్. సరే, ఇది ఒక రిక్వెస్ట్ లాగానే అనుకోండి. మీరు మారి అన్ని గమనించి అద్భుతంగా పాలిస్తే మాకంటే సంతోషించేటోళ్ళు ఎవరు లేరు. తేడా చేస్తే మాత్రం ఇంకా యుద్ధమే అని చెప్తూ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. జై హింద్.